ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మీ ఇంట్లో దీపం వెలిగించి ఆ వెలుగులో దైవాన్ని చూసుకుంటూ అమ్మ ఒడిలో తలపెట్టి కథ వింటున్నంత హాయిగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది మన జీవన విధానం, మన భవిష్యత్తు, మన పిల్లల తలరాతలను మార్చేయగల ఒక అద్భుతమైన సత్యం. మనిషికి ఆహారం జీవనాధారం అని మనందరికీ తెలుసు. కాని ఓ మానవా, నీవు తినే ప్రతి మెతుకు నీ కడుపులోకి వెళ్లకముందే నీ 7 తరాల కర్మలను ఎలా నిర్ణయిస్తుందో నీకు తెలుసా? నీకు తెలియకుండానే ఆహారం తినేటప్పుడు నీవు చేసే ఈ సాధారణ చర్య నీ కర్మబంధాన్ని ఎలా బిగస్తుందో ఒక్కసారి గమనించు. దయచేసి ఈ వీడియోను పూర్తిగా వినండి. నచ్చితే ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అన్నదానం ఎంత పుణ్యమో, అన్నం విలువ తెలియజెప్పే దానం కూడా అంతే గొప్పది. ఇక కథలోకి వెళ్దాం. సృష్టి ఆదిలో అంతటా నిండిన ఆ పరబ్రహ్మం ఒక సంకల్పం చేసింది. ఏకోహం బహుశ్యాం అని, అంటే నేను ఒక్కడినే ఉన్నాను, అనేకమవుతాను అని. ఆ సంకల్పం నుండే పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాల సమ్మేళనమే ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రతి జీవికి, చీమ నుండి బ్రహ్మ వరకు బ్రతకడానికి ఒక ఇంధనం కావాలి. ఆ ఇంధనమే ఆహారం. మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. కాని నాయనా, ఎప్పుడైనా ఆలోచించారా, అన్నాన్ని దేవుడితో ఎందుకు పోల్చారు? కేవలం కడుపు నింపుతుందనా? కాదు. అంతకంటే గంభీరమైన రహస్యం ఇందులో దాగ ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఒక రైతు పొలంలో విత్తనం నాటాడు. ఆ విత్తనం మట్టిలో కలిసి, చీకటిలో తపస్సు చేసి, వాన చినుకు కోసం ఎదురుచూసి, సూర్యరశ్మిని స్వీకరించి, మొలకెత్తి, పెరిగి, కంకివేసి, గింజగా మారింది. ఆ గింజలో ఏముంది? కేవలం పిండి పదార్థమా? కాదు. ఆ గింజలో ఆ రైతు చిందించిన చెమట తాలూకు స్పందన ఉంది. ఆ భూమి తల్లి ఓపిక ఉంది. ఆ సూర్యుడి తేజస్సు ఉంది. ఆ నీటి జీవశక్తి ఉంది. ఇన్ని శక్తులు ఏకమై ఒక బియ్యపు గింజగా మారాయి. అది కేవలం పదార్థం కాదు, అది ఘనీభవించిన ప్రాణశక్తి. అందుకే మన పెద్దలు ఆహారాన్ని వండుతున్నప్పుడు, వడ్డిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారు. కాని ఈనాడు పరిస్థితి ఎలా ఉంది? కాస్త కఠినంగా ఉన్నా నిజం చెప్పుకుందాం. ఉదయం లేచిన దగ్గరి నుండి ఉరుకులు పరుగులు. వంటగదిలో అమ్మ లేదా ఇల్లాలు వంట చేస్తూ ఉంటుంది. ఆమె మనసులో ఏముంది? ప్రశాంతత ఉందా? లేద్. అయ్యో, టైం అయిపోతోంది, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, ఈ గ్యాస్ ఒకటి సరిగా మండట్లేదు, ఆ పాలవాడు ఇంకా రాలేదు. ఇలా 100 రకాల ఆందోళనలు, చిరాకులు, కోపాలు ఆమె మనసులో సుడిగుండాల్లా తిరుగుతూ ఉంటాయి. ఆమె చేతులు కూరగాయలు కోస్తుంటాయి, కాని ఆమె ఆలోచనలు మాత్రం సమస్యల చుట్టూ తిరుగుతుంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మన పురాణాలు, శాస్త్రాలు ఘోషించి చెబుతున్న సత్యమేమిటంటే, ఆహారాన్ని వండే వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆహారంలోకి ప్రవేశిస్తుంది. అవును, ఇది అక్షర సత్యం. తల్లి ప్రేమగా వండిన అన్నంలో ఉండే రుచి బయట ఎంత ఖరీదైన హోటల్లో తిన్నారాదు. ఎందుకు? ఆ హోటల్ వంటవాడు జీతం కోసం వండాడు, కాని అమ్మ ప్రేమ కోసం వండింది. ఆ ప్రేమ అనే భావన ఆ అన్నంలోని ప్రతి మెతుకును అమృతంగా మార్చింది. అదే ఒకవేళ వంట చేసే వ్యక్తి విపరీతమైన కోపంతో ఎవరినైనా తిట్టుకుంటూ లేదా ఏడుస్తూ వంట చేస్తే, ఆ కన్నీటిలోని విషాదం, ఆ మాటల్లోని ఆవేశం అదృశ్య తరంగాలుగా మారి ఆహారంలో కలుస్తాయి. అది తిన్నవారికి శారీరకంగా బలం ఇవ్వొచ్చు, కాని మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ఇదే విషయాన్ని చాలా లోతుగా బోధించాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తన బంధువులను చూసి విషాదంలో మునిగిపోయినప్పుడు కృష్ణుడు అతనికి కర్తవ్యబోధ చేస్తూ ఆహారం గురించి ప్రస్తావించాడు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచనా విధానం అతను తినే ఆహారమీదే ఆధారపడి ఉంటుంది. ఆహారశుద్ధో సత్వశుద్ధిన్హ అని ఉపనిషత్తు వాక్కు. అంటే ఆహారం ఎంత స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో మనసు అంత నిర్మలంగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటేనే బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. చూసారా, ఒక చిన్న అన్నం ముద్దకు మోక్షానికి ఎంతటి సంబంధముందో. అయితే ఈ కాలంలో మనకు తెలియకుండానే
మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. అదేమిటంటే ఆహారాన్ని కేవలం నాలుక రుచికోసం, కడుపు నింపడం కోసం మాత్రమే తీసుకుంటున్నాం. కాని అది మన శరీరంలోకి వెళ్లి రక్తంగా, మాంసంగా, ఎముకలుగా, చివరికి మన మెదడులోని ఆలోచనలుగా మారుతుందని మర్చిపోతున్నాం. మీరు గమనించండి, బాగా కారంగా, మసాలాలు దట్టించి మాంసాహారం తిన్న రోజున మీకు కోపం త్వరగా వస్తుంది, లేదా నిద్ర ఎక్కువగా వస్తుంది. అదే సాత్వికమైన ఆహారం, పాలు, పండ్లు మితంగా తిన్న రోజున మనసు తేలికగా, ఉల్లాసంగా ఉంటుంది. ఇది మనం ప్రత్యక్షంగా అనుభవించే సత్యం. కాని ఇక్కడ మరో ప్రమాదకరమైన కోణముంది. అది కర్మ. మనం తినే ఆహారం ద్వారా మనం ఇతరుల కర్మలను కూడా మనలో కలుపుకుంటున్నాం అని మీకు తెలుసా? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మన సనాతన ధర్మం చెప్పిన పరమ రహస్యం. పూర్వం ఋషులు, మునులు ఎవరి ఇంట్లో పడితే వారి ఇంట్లో భోజనం చేసేవారు కాదు. ఎందుకంటే పాపాత్ముడి ఇంట్లో భోజనం చేస్తే అతని పాపంలో వాటా వస్తుందని వారు నమ్మేవారు. భీష్మ పితామహుడు అంతటి జ్ఞాని, ధర్మం తెలిసినవాడు, నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఆయన నోరు ఎందుకు పెగలలేదు అని ప్రశ్నిస్తే దానికి ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే: నేను దుర్యోధనుడి ఉప్పు తిన్నాను. ఆ పాపాత్ముడి ఆహారం నా రక్తంలో ప్రవహిస్తోంది. ఆ అన్నం నా బుద్ధిని మందగించేలా చేసింది, నా ధర్మాన్ని కప్పివేసింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే సాక్షాత్తు గంగాపుత్రుడైన భీష్ముడి బుద్ధినే ఆహారం మార్చేయగలిగితే ఇక సామాన్య మానవులమైన మన పరిస్థితి ఏమిటి? మనం సంపాదించే డబ్బు న్యాయమైనదా కాదా అనేది ఎంత ముఖ్యమో, మనం తినే ఆహారం ఎవరి చేతుల మీదుగా వండుతున్నారు, ఎలా వండుతున్నారు, మనం ఏ మానసిక స్థితిలో తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. సాయంత్రం వేళ ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికి వచ్చారు. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. టీవీ ఆన్ చేశారు. అందులో ఏదో క్రైమ్ వార్తనో లేదా అత్తాకోడళ్ల గొడవల సీరియలో వస్తుంది. లేదా చేతిలో మొబైల్ పట్టుకుని సోషల్ మీడియాలో ఎవరో ఎవరినో తిడుతున్న వీడియో చూస్తున్నారు. మీ కళ్ళు ఆ దృశ్యాలను చూస్తున్నాయి, మీ చెవులు ఆ మాటలను వింటున్నాయి, మీ మనసు ఆ ఉద్వేగాలకు స్పందిస్తోంది. కాని మీ చేతులు మాత్రం యాంత్రికంగా అన్నం ముద్దను నోట్లో పెడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీరు చూస్తున్న ఆ హింస, ఆ ద్వేషం, ఆ అసూయ అనే భావాలన్నీ విద్యుత్ తరంగాలుగా మారి మీరు నములుతున్న ఆహారంలోకి ప్రవహిస్తున్నాయి. ఆ అన్నం లోపలికి వెళ్లి జఠరాగ్నిలో కాలి శక్తిగా మారేటప్పుడు ఈ విషపూరితమైన భావాలు కూడా ఆ శక్తిలో కలిసిపోతాయి. అందుకే ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా విపరీతమైన కోపం, అసహనం, పెద్దలంటే గౌరవం లేకపోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం పిల్లలకు ఖరీదైన పిజ్జాలు, బర్గర్లు కొనిస్తున్నాం కాని ప్రేమ అనే తీపిని, సంస్కారం అనే నెయ్యిని అందులో కలపలేకపోతున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? మనం ఈ కర్మబంధాల నుండి ఎలా బయటపడాలి? శ్రీకృష్ణుడు దీనికి కూడా మార్గం చూపించాడు. ఆహారాన్ని స్వీకరించే ముందు మనం పాటించాల్సిన కొన్ని కఠినమైన కాని అత్యంత ఆవశ్యకమైన నియమాలు ఉన్నాయి. అందులో మొదటిది కృతజ్ఞత. భోజనానికి కూర్చున్నప్పుడు కంచెం ముందు కూర్చోగానే వెంటనే తినడం మొదలుపెట్టకూడదు. ఒక్క క్షణం ఆగాలి, కళ్ళు మూసుకోవాలి. ఈ అన్నం నా కంచెం వరకు రావడానికి ఎంతమంది కష్టపడ్డారో తలుచుకోవాలి. మండుటెండలో నాగలి పట్టిన రైతు నుండి వంటగదిలో చెమటలు చిందించిన అమ్మ వరకు అందరికీ మనసులోనే నమస్కరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఆహారాన్ని ప్రసాదించిన అన్నపూర్ణాదేవిని, పరమేశ్వరుడిని స్మరించుకోవాలి. అమ్మ నిత్యాన్నపూర్ణేశ్వరి, ఈ ఆహారం నా శరీరానికి బలాన్ని, నా బుద్ధికి జ్ఞానాన్ని, నా ఆత్మకు శాంతిని ఇవ్వాలి. ఇది కేవలం ఆకలిని తీర్చే వస్తువుగా కాక నిన్ను చేరే మార్గంగా మలచుకుంటాను అని ప్రార్థించాలి. ఇలా ప్రార్థించి ఆ తర్వాత అన్నమీద కొంచెం నీళ్లు చల్లి పరిశించనం చేసి మొదటి ముద్దను నోట్లో పెట్టుకుంటే ఆహారం అమృతం అవుతుంది. ఆ మొదటి ముద్ద లోపలికి వెళ్లగానే మనలోని జఠరాగ్ని దైవ స్వరూపంగా మారి దాన్ని స్వీకరిస్తుంది. దీనినే ప్రాణాగ్నిహోత్రం అంటారు. కాని చాలామంది ఇక్కడ ఒక సందేహం లేవనెత్తుతారు. అమ్మగారు, మాకు అంత సమయమెక్కడిది? రోజువారీ హడావిడిలో ఇవన్నీ సాధ్యమా అని. సాధ్యమే నాయనా. బ్రతకడానికి గాలి పీల్చుకోవడం ఎంత సహజమో,
తినే అన్నాన్ని దైవంగా భావించడం కూడా అంతే సహజం కావాలి. మీరు గంటలు గంటలు పూజలు చేయనక్కర్లేదు. కేవలం తినే ఆ 10 నిమిషాలు టీవీ కట్టేసి మొబైల్ పక్కన పెట్టి మౌనంగా లేదా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా 2 మంచి మాటలు మాట్లాడుకుంటూ తింటే చాలు. అయితే ఆహారంలో 3 రకాల గుణాలు ఉంటాయని గీతాచార్యుడు చెప్పాడు. సాత్విక ఆహారం, రాజస ఆహారం, తామస ఆహారం. ఈ 3 గుణాలు మన 7 జన్మల కర్మలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క గుణం మన వ్యక్తిత్వాన్ని ఎలా చెక్కుతుందో, మనమెంచుకునే ఆహారం మన తలరాతను ఎలా రాస్తుందో రాబోయే భాగంలో సవివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సాత్విక ఆహారం అంటే కేవలం శాకాహారమేనా? ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటారు? పులిసిన అన్నం తింటే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు వచ్చే భాగంలో దొరుకుతాయి. అంతేకాదు, పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో మనకు దొరికే ఆహారాన్ని ఎలా నిర్ణయిస్తాయి? అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే అన్నాన్ని వృధా చేయడం అంటే దేవుడిని అవమానించడమే కదా. మరి ఆ పాపానికి పరిహారమేమిటి? అన్నపూర్ణదేవికి కోపం వస్తే ఆ ఇంటి పరిస్థితి ఎలా మారుతుంది? ఇవన్నీ మనం లోతుగా చర్చించుకోబోతున్నాం. మీరు ఈ కథను వింటూ మీ రోజువారీ అలవాట్లను ఒక్కసారి పరిశీలించుకోండి. రేపు భోజనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆనందమే వేరుగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 17వ అధ్యాయంలో ఆహారం గురించి చెబుతూ మనిషి తినే ఆహారాన్ని 3 రకాలుగా విభజించాడు. అవే సాత్విక, రాజస, తామస ఆహారాలు. ఇవి కేవలం పదార్థాలు మాత్రమే కాదు, ఇవి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించే రసాయనాలు. ముందుగా సాత్విక ఆహారం గురించి చెప్పుకుందాం. భగవంతుడు ఏమన్నాడంటే, ఆయుః సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాన్హ అన్నాడు. అంటే ఏ ఆహారమైతే ఆయుష్షును పెంచుతుందో, మనసును శుద్ధి చేస్తుందో, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని కలిగిస్తుందో అదే సాత్విక ఆహారం. ఇవి ఎలా ఉంటాయి? రస్యములుగా ఉంటాయి. అంటే సహజమైన తేమ కలిగినవి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి. స్నిగ్ధంగా అంటే జిడ్డు కలిగినవి, మంచి నూనెలు లేదా నెయ్యి వంటివి. హృదయానికి నచ్చేవిగా ఉంటాయి. ఉదాహరణకు తాజా పండ్లు, ఆవు పాలు, స్వచ్ఛమైన నెయ్యి, బాగా పండించిన ధాన్యాలు, కూరగాయలు. నాయనా, ఒక్కసారి ఆలోచించండి. మన పూర్వీకులు, ఋషులు అడవుల్లో ఉంటూ కేవలం పాలు, పండ్లు, కందమూలాలు తిని 100 ఏళ్లు ఎలా బ్రతికారు? వారికి ఆసుపత్రులు లేవు, మందులు లేవు. వారి రహస్యం మీదే. సాత్విక ఆహారం. ఈ ఆహారం తినేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఒక చెరువులో నీరు కదలకుండా ఉంటే అడుగున ఉన్న రూపాయి బిళ్ల కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, సాత్విక ఆహారం తినేవారి మనసు అంత నిశ్చలంగా ఉంటుంది. వారికి సమస్యలు వచ్చినా కంగారు పడరు. అంతా దైవ నిర్ణయం అని చిరునవ్వుతో స్వీకరిస్తారు. వారికి కోపం రాదు, ద్వేషముండదు. వారి ముఖం ఎప్పుడూ ఒక దివ్యమైన కళతో వెలిగిపోతూ ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణించాలన్నా, పెద్దవారు సంసారంలో సుఖంగా ఉండాలన్నా ఈ సాత్విక ఆహారమే శరణ్యం. ఇక రెండవది రాజస ఆహారం. ఈనాడు ప్రపంచంలో 90% మంది దీని మాయలోనే పడిపోయారు. కట్వాంల లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః అని గీతాచార్యుడు వర్ణించాడు. అంటే అతి కారంగా, అతి పుల్లగా, అతి ఉప్పగా, అతి వేడిగా, ఘాటుగా, నోరు ఎండిపోయేలా, కడుపులో మంట పుట్టించేలా ఉండే ఆహారాలు రాజస ఆహారాలు. ఈ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? మనం రోజూ తినే బిర్యానీలు, మసాలా కూరలు, నిల్వ పచ్చళ్ళు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ గుర్తుకు రావడం లేదు? అవును, ఇవన్నీ రాజస గుణాన్ని పెంచేవే. ఈ రాజస ఆహారం మనిషిలో రజోగుణాన్ని పెంచుతుంది. రజోగుణం అంటే ఏమిటి? చంచలత్వం. మనసు ఒక కోతిలా మారుతుంది. క్షణం తీరిక ఉండదు. ఎప్పుడూ ఏదో సాధించాలనే తపన, కాని తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ. పక్కవాడిని చూసి అసూయపడటం, చిన్న మాటకు కూడా అగ్నిపర్వతంలా పేలిపోయే కోపం. ఇవన్నీ ఈ ఆహారం వల్లనే వస్తాయి. మీరు గమనించండి, బాగా మసాలాలు దట్టించిన మాంసాహారం తిన్న తర్వాత మీ మనసులో కామక్రోధాలు ఎలా పెరుగుతాయో మీకే అర్థమవుతుంది. ఆహారం కడుపులో మంటను పుట్టిస్తుంది. ఆ మంట రక్తంలో కలిసి మెదడుకు చేరి
ఆలోచనలను కూడా వేడెక్కిస్తుంది. ఫలితం దుఃఖం, శోకం, ఆమయం. అంటే చివరికి మిగిలేది బాధ, ఏడుపు, రోగాలు మాత్రమే. ఈనాడు ప్రతి ఇంట్లో బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? మన నాలుక రుచికోసం మనం అమృతాన్ని వదిలేసి విషాన్ని తింటున్నాం కాబట్టి. ఇక మూడవది, అత్యంత ప్రమాదకరమైనది, తామస ఆహారం. కృష్ణుడు దీన్ని చాలా కఠినంగా వర్ణించాడు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చెయ్యత్ అన్నాడు. అంటే వండిన తర్వాత 3 గంటలు దాటిపోయినది, చల్లారిపోయినది, రుచి కోల్పోయినది, దుర్వాసన వచ్చేది, నిల్వ ఉన్నది, ఎంగలిది, ఇదంతా తామస ఆహారం. అయ్యో, ఇది వింటుంటే మన గుండెలు బాదుకోవాలి. ఎందుకంటే ఈనాడు మన ఇళ్లలో ఫ్రిడ్జులు వచ్చాక మనం తింటున్నది అంతా ఇదే కదా. ఆదివారం నాడు వండుకుని బుధవారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి వేడి చేసుకుని తింటున్నాం. శాస్త్రం ప్రకారం వండిన ఆహారంలో ప్రాణశక్తి అనేది కొంత సమయం వరకే ఉంటుంది. ఆవిరి ఆగపోయాక ఆహారంలో ప్రాణం మెల్లగా చనిపోతుంది. ఆ తర్వాత అది శవంతో సమానం. మనం ఆ శవాన్ని ఫ్రిడ్జ్లో దాచి మళ్లీ వేడిచేసి తింటున్నాం. దీనివల్ల ఏమవుతుంది? బద్ధకం, నిద్రమత్తు, అజ్ఞానం పెరుగుతాయి. ఉదయం లేవాలంటే బద్ధకం, పని చేయాలంటే బద్ధకం, దేవుడికి దండం పెట్టుకోవాలన్నా బద్ధకమే. జీవితంలో ఏదీ సాధించలేకపోవడం, ఎప్పుడు నిరాశగా ఉండటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ తామస ఆహార లక్షణాలు. అంతేకాదు, మద్యపానం, ధూమపానం వంటి మత్తు పదార్థాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇవి మనిషిని పశువు కంటే హీనంగా మారుస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన పౌరాణిక గాథను మీకు గుర్తుచేస్తాను. ఇది ఆహారం మన బుద్ధిని ఎలా మారుస్తుందో చెప్పే ప్రత్యక్ష సాక్ష్యం. పూర్వం ఒక గొప్ప తపస్శాలి ఉండేవాడు. ఆయన నిత్యం అడవిలో దొరికే కందమూలాలు తింటూ దైవ ధ్యానంలో గడిపేవాడు. ఆయన మనసు ఎంత నిర్మలంగా ఉండేదంటే రేపు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది. ఒకనాడు ఆ దేశపు మహారాజు అడవికి వేటకు వచ్చాడు. ఈ ఋషిని చూసి ముగ్ధుడాయ్, స్వామీ, నా రాజభవనానికి రండి, మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని ప్రాధేయపడ్డాడు. రాజు కోరిక కాదనలేక ఆ ఋషి రాజభవనానికి వెళ్లాడు. రాజు ఆ ఋషికి బంగారు పళ్ళెంలో రకరకాల పిండివంటలతో మృష్టాన్న భోజనం పెట్టాడు. ఆహారం చాలా రుచిగా ఉంది. ఋషి తృప్తిగా భోజనం చేశాడు. ఆ రాత్రి రాజుగారి గదిలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. చుట్టూ చూశాడు. అక్కడ రాజుగారి కిరీటం, పక్కనే రాణిగారి విలువైన వజ్రాల హారమున్నాయి. అప్పటివరకు ఎంతో వైరాగ్యంతో ఉన్న ఆ ఋషి మనసులో ఒక్కసారిగా ఒక నీచమైన కోరిక పుట్టింది. ఈ హారం చాలా బాగుంది, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అంతే, ఆ హారాన్ని దొంగలించి తన గోచీలో దాచుకుని ఎవరికీ చెప్పకుండా అక్కడినుంచి పారిపోయాడు. మరునాడు ఉదయం అడవికి చేరుకున్నాడు. ఆకలి వేసింది. కాని తినడానికి ఏమీ లేదు. అప్పుడు ఆయనకు వాంతులు అయ్యాయి. నిన్న తిన్న రాజభోజనం అంతా బయటకు వచ్చేసింది. పొట్ట ఖాళీ అయింది. ఆ క్షణంలో ఆయనకు మళ్లీ జ్ఞానోదయమైంది. ఛీ! నేను ఏం చేశాను? ఎంతటి నీచమైన పని చేశాను? దొంగతనం చేశానా? అని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే వెనక్కి వెళ్లి రాజు కాళ్లమీద పడి ఆ హారాన్ని తిరిగి ఇచ్చేసి, రాజా, నన్ను క్షమించు. కాని ఒక్క ప్రశ్న, నిన్నటి భోజనానికి సరుకులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగాడు. అప్పుడు రాజు తలదించుకుని, స్వామీ, నిన్నటి విందుకోసం కొంతమంది దొంగల దగ్గరి నుండి ధనాన్ని జప్తు చేశాము. ఆ ధనంతోనే సరుకులు కొన్నాము అని చెప్పాడు. అప్పుడు ఋషికి అర్థమైంది. ఆ దొంగల పాపపు సొమ్ముతో కొన్న ఆహారం తినడం వల్ల ఆ దొంగల బుద్ధి, చౌర్యబుద్ధి తనకు సంక్రమించింది. ఆహారం బయటకు రాగానే తన బుద్ధి మళ్లీ స్వచ్ఛంగా మారింది. చూసారా, ఒక మహాత్ముడి బుద్ధినే ఆహారం అంతగా ప్రభావితం చేస్తే సామాన్యులమైన మన పరిస్థితి ఏంటి? నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు అని మనం బాధపడుతుంటాం. కాని మనకు తెలియకుండానే మనం తినే ఆహారం ద్వారా ఆహారాన్ని పండించినవారి, అమ్మినవారి, వండినవారి కర్మలను మనం మోస్తున్నాం. అందుకే మన పెద్దలు అన్నదోషం గురించి అంతగా భయపడేవారు.
ఏ ఇంటి ఆహారం తింటే ఆ ఇంటి గుణాలు వస్తాయి అని సామెత అందుకే పుట్టింది. మరి దీనికి విరుగుడు లేదా? మనం బజారులో కూరగాయలు కొనక తప్పదు, కిరాణా షాపులో బియ్యం కొనక తప్పదు. అవి ఎవరు పండించారో, ఏ భావంతో పండించారో మనకు తెలియదు. మరి ఆ దోషం మనకు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడే మన సనాతన ధర్మం ఒక అద్భుతమైన ప్రక్రియను అందించింది. అదే నైవేద్యం. మనం తినే ముందు ఆహారాన్ని భగవంతుడికి అర్పించడం. ఎప్పుడైతే మనం కృష్ణార్పణం లేదా బ్రహ్మార్పణం అని ఆ ఆహారాన్ని దేవుడి ముందు పెడతామో అప్పుడు అది కేవలం ఆహారం కాదు, ప్రసాదం గా మారుతుంది. ఇది ఒక అద్భుతమైన రసవాద ప్రక్రియ. ఎలాగైతే స్పర్శవేది తగలగానే ఇనుము బంగారంగా మారుతుందో, భగవంతుడికి నివేదన చేయగానే అన్నంలోని దోషాలన్నీ తొలగిపోయి అది పవిత్రమైన ప్రసాదంగా మారుతుంది. ప్రసాదానికి దోషముండదు. ప్రసాదం పాపాన్ని హరిస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే తల్లులారా, మీరు వంట చేసేటప్పుడు వీలైనంత వరకు భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వంట చేయండి. రామ రామ అనుకుంటూనో, మీకు ఇష్టమైన స్తోత్రం చదువుకుంటూనో కూరగాయలు తరగండి. మీ నోటి నుండి వచ్చే ఆ పవిత్రమైన శబ్ద తరంగాలు ఆహారంలోకి ప్రవేశించి దాన్ని అమృతంగా మారుస్తాయి. ఆ భోజనం తిన్న మీ భర్తకు, పిల్లలకు సద్బుద్ధి కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. వంటగది అంటే కేవలం వండుకునే గది కాదు, అది ఇంటికి గుండెకాయ వంటిది. అది ఒక యాగశాల. అక్కడ అగ్ని దేవుడు సాక్షిగా మీరు చేసే ఈ యజ్ఞం మీ కుటుంబం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే ఆహారం విషయంలో మరొక అతి ముఖ్యమైన అంశముంది. అదే వడ్డన మరియు ఆసనం. మనం ఎక్కడ కూర్చుని తింటున్నాం, ఏ దిక్కున కూర్చుని తింటున్నాం అనేది కూడా మన జీర్ణశక్తిని, ఆయుష్షును ప్రభావితం చేస్తుంది. చాలామంది ఈ రోజుల్లో టీవీ ముందు సోఫాలో కూర్చుని తింటారు లేదా నిలబడి తింటారు. బఫే సిస్టమ్. ఇది అత్యంత అనారోగ్యకరమైన పద్ధతి. శాస్త్రం ప్రకారం తూర్పు ముఖంగా కూర్చుని తింటే ఆయుష్షు పెరుగుతుంది. పడమర ముఖంగా కూర్చుని తింటే ధనం కలుగుతుంది. ఉత్తరం ముఖంగా కూర్చుని తింటే సత్యం మాట్లాడతారు. కాని గృహస్థులకు ఇది అంత మంచిది కాదని ఒక నియమముంది, పిల్లలకు మంచిది. దక్షిణ ముఖంగా కూర్చుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. దక్షిణం యమస్థానం. ఆ దిక్కున కూర్చుని తింటే ప్రేతాలకు పెట్టినట్టే అని శాస్త్రం హెచ్చరిస్తోంది. కీర్తి నశిస్తుంది, రోగాలు వస్తాయి. అలాగే తినేటప్పుడు పీట వేసుకుని లేదా కింద సుఖాసనంలో చాపమీద కూర్చుని తినడం వల్ల కలిగే లాభం అంతా ఇంతా కాదు. మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు మన వెన్నెముక నిటారుగా ఉంటుంది, పొట్టమీద ఒత్తిడి పడదు. రక్తప్రసరణ పొట్ట భాగానికి బాగా జరిగి జీర్ణక్రియ అద్భుతంగా జరుగుతుంది. కుర్చీలో కాళ్లు వేలాడదీసి కూర్చున్నప్పుడు రక్తప్రసరణ కాళ్ల వైపు వెళ్లిపోయి జీర్ణశక్తి తగ్గుతుంది. గమనించారా? మన పూర్వీకుల ప్రతి అలవాటు వెనుక ఎంత పెద్ద విజ్ఞానశాస్త్రం దాగ ఉందో. అంతేకాదు, అన్నం తినే కంచం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పగిలిన కంచంలో తినకూడదు, ఒళ్ళో కంచం పెట్టుకుని తినకూడదు, మంచమీద కూర్చుని తినకూడదు. ఎందుకు? అన్నానికి గౌరవం ఇవ్వాలి. అన్నం సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మంచమీద, ఒళ్ళో పెట్టుకుని అగౌరవపరిస్తే ఆ తల్లి మన ఇంట్లో ఎందుకు ఉంటుంది? దరిద్రం తాండవించదా? మరి ఇవన్నీ పాటిస్తే సరిపోతుందా? అంటే అసలు విషయం ఇంకా ఉంది. అన్నం తినేటప్పుడు మనం పాటించాల్సిన మౌనవ్రతం గురించి మీకు తెలుసా? తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? గొంతులో మెతుకు అడ్డం పడుతుందని సైన్స్ చెబుతుంది. కాని ఆధ్యాత్మిక శాస్త్రం అంతకంటే భయంకరమైన నిజాన్ని చెబుతోంది. తినేటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మన శరీరంలోని నాడుల ద్వారా ఆహార రసంలో కలుస్తుంది. అసలు తినేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎలాంటి మాటలు మాట్లాడాలి? మరి ముఖ్యంగా రాత్రి భోజనం విషయంలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. ఈ ఒక్క తప్పు వల్లనే సగం రోగాలు వస్తున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ఆ ఒక్క కఠిన నియమమేమిటి? జైన మతస్థులు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు తినరు? ఆయుర్వేదం దీని గురించి ఏం చెబుతోంది? ఈ విషయాలన్నీ మన ఆరోగ్యాన్ని, మన వచ్చే జన్మను ఎలా ప్రభావితం చేస్తాయో వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం. ఆ భాగం వింటే మీ రాత్రి భోజన అలవాటు ఖచ్చితంగా మారుతుంది.
మనం గత భాగంలో తినేటప్పుడు పాటించాల్సిన మౌన వ్రతం గురించి ప్రస్తావించుకున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్మేవాళ్లు ఆ పరబ్రహ్మను లోపలికి తీసుకుంటున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి? నోరు అనేది శరీరానికి ఒక ప్రధాన ద్వారం. దీనికి 2 పనులు ఉన్నాయి. ఒకటి ఆహారాన్ని లోపలికి పంపడం, 2 మాటను బయటకు పంపడం. ఒకే సమయంలో ఈ 2 పనులు చేయడం అసాధ్యం మరియు అనర్థం కూడా. తింటున్నప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? మన పెద్దలు తింటూ మాట్లాడితే పొలమారితే ప్రాణం పోతుంది జాగ్రత్త అని భయపెట్టేవారు. అది శరీర ధర్మం. కాని అంతకు మించిన ఆధ్యాత్మిక ధర్మం మరొకటి ఉంది. మనం తినే ప్రతి ముద్దను మన నాలుక రుచి చూసినప్పుడు ఆ రుచి తాలూకు సందేశం మెదడుకు వెళుతుంది. అప్పుడు మెదడు ఆహారాన్ని అరిగించడానికి అవసరమైన జీర్ణరసాలను పొట్టలో విడుదల చేయమని ఆజ్ఞాపిస్తుంది. కాని మీరు తింటూ పక్కవారితో గొడవ పడుతూనో ఆఫీసు విషయాలు మాట్లాడుతూనూ ఉంటే మీ మెదడు దృష్టి ఆ మాటలమీద ఉంటుంది తప్ప నాలుక రుచిమీద ఉండదు. అప్పుడు ఏమవుతుంది? సరైన సమయానికి జీర్ణరసాలు విడుదల కావు. ఫలితంగా ఆహారం అరగదు, కుళ్ళిపోతుంది. ముఖ్యంగా తినేటప్పుడు విమర్శలు, చాడీలు, నిందలు అస్సలు మాట్లాడకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక కుటుంబం భోజనం చేస్తోంది. భర్త అన్నం తింటూ, ఈరోజు ఆఫీసులో మా బాస్ నన్ను అందరి ముందు తిట్టాడు అని ఆవేశంగా చెప్పాడు అనుకుందాం. ఆ మాట వినగానే భార్యకు, పిల్లలకు మనసులో బాధ, భయం కలుగుతాయి. ఆ భయం వల్ల శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి ఆ అన్నాన్ని విషతుల్యం చేస్తాయి. అందుకే మన పూర్వీకులు భోజన సమయాల్లో మౌనంగా ఉండాలి, లేదా భగవంతుడి లీలలు లేదా సంతోషకరమైన విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి అని నియమం పెట్టారు. ఇక ఆహారం విషయంలో మనం చేస్తున్న మరొక ఘోరమైన తప్పు నీళ్లు తాగడం. అవును, నీళ్లు ప్రాణాధారమే. కాని ఆ నీళ్లే అమృతంలా పనిచేస్తాయి, విషంలా కూడా పనిచేస్తాయి. అది మనం తాగే సమయాన్ని బట్టి ఉంటుంది. ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. అజీర్ణే భేషజం వారి, జీర్ణేవారి బలప్రదం, భోజనే చామృతం వారి, భోజనాంతే విషప్రదం. దీని అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గ్రహిస్తారు. మొదటిది, భోజనాంతే విషప్రదం అంటే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం విషంతో సమానం. చాలామందికి అలవాటు, భోజనం పూర్తి కాగానే ఒక పెద్ద గ్లాసుడు చల్లటి నీళ్లు గటగటా తాగేస్తారు. ఇది మనం మన శరీరానికి చేసే అతి పెద్ద ద్రోహం. ఎందుకంటారా? మన పొట్టలో, నాభిస్థానంలో జఠరాగ్ని అనే ఒక అగ్ని ఉంటుంది. మనం మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. మనం తిన్న ఆహారాన్ని ఈ అగ్ని పచనం చేసి, వండి, శక్తిగా మారుస్తుంది. ఇది ఒక యజ్ఞం లాంటిది. హోమగుండల్లో మంట మండుతున్నప్పుడు మనం నెయ్యి వేస్తే మంట పెరుగుతుంది. కాని ఒక్కసారిగా నీళ్లు పోస్తే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది, పొగ వస్తుంది. సరిగ్గా మన పొట్టలో కూడా ఇదే జరుగుతుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఆ జఠరాగ్ని చల్లబడిపోతుంది, ఆరిపోతుంది. అప్పుడు లోపల ఉన్న ఆహారం అరగదు. మరి ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఆహారం అరిగితే రసం అవుతుంది, కుళ్ళితే విషమవుతుంది. ఆ కుళ్ళిన ఆహారం నుండి గ్యాస్ పుడుతుంది. అదే మనకు వచ్చే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు. ఆ తర్వాత ఆ కుళ్ళిన పదార్థం నుండి చెడ్డ కొలెస్ట్రాల్ తయారవుతుంది. అది రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది. చూసారా? అన్నం తిన్న వెంటనే తాగే ఒక గ్లాసు నీళ్లు గుండెపోటుకు ఎలా దారితీస్తుందో. అందుకే శాస్త్రం చెప్పింది, భోజనం చేసిన తర్వాత కనీసం గంటన్నర వరకు నీళ్లు తాగకూడదు. గొంతు శుభ్రం చేసుకోవడానికి 1-2 గుక్కలు తాగొచ్చు, కాని అంతకు మించి తాగకూడదు. మరి నీళ్లు ఎప్పుడు తాగాలి? భోజనే చామృతం వారి అంటే భోజనం మధ్యలో కొద్ది కొద్దిగా తాగడం అమృతం. అంటే ఘన పదార్థం తింటున్నప్పుడు గొంతు జారడానికి, రుచి తెలియడానికి మధ్యలో 1-2 గుక్కల నీరు తాగడం చాలా మంచిది. ఇది ఆహారాన్ని మెత్తగా చేసి అరగడానికి సహాయపడుతుంది. అలాగే భోజనానికి ముందు నీళ్లు తాగవచ్చా అంటే భోజనానికి కనీసం 48 నిమిషాల ముందు ఒక ముహూర్తకాలం తాగడం మంచిది. తినడానికి కూర్చునే ముందు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగితే జఠరాగ్ని చల్లబడిపోయి ఆకలి చచ్చిపోతుంది.
దీనివల్ల శరీరం చిక్కిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక చిట్కా కావచ్చు కాని ఆరోగ్యవంతులకు ఇది మంచిది కాదు. ఇక అతి ముఖ్యమైన విషయం సమయం. మనం ఎప్పుడు తింటున్నాం? సృష్టిలో ప్రతి జీవి సూర్యుడిని అనుసరించే బ్రతుకుతాయి. కోడి సూర్యోదయానికి ముందే లేస్తుంది. పక్షులు సూర్యాస్తమయం కాగానే గూటికి చేరిపోతాయి. ఏవీ ఆహారం తీసుకోవు. ఒక్క మనిషి, గుడ్లగుబ, గబ్బిలం తప్ప రాత్రిపూట ఏ జీవి ఆహారం తినదు. మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే కదా. మన జఠరాగ్ని సూర్యుడికి ప్రతిరూపం. ఆకాశంలో సూర్యుడు ఎంత తీక్షణంగా ఉంటాడో మన పొట్టలో ఆకలి కూడా అంతే బలంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత అంటే సుమారు 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. అప్పుడు మన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు రాజభోజనం మధ్యాహ్నం చేయమన్నారు. మనం ఎంత బరువైన ఆహారం, స్వీట్లు, నెయ్యి వేసిన పదార్థాలు తినాలన్నా మధ్యాహ్నం సమయంలోనే తినాలి. అప్పుడు తిన్నది ఇనుమునైనా అరిగించుకునే శక్తి పొట్టకు ఉంటుంది. కాని సూర్యుడు అస్తమించే కొద్దీ మన జఠరాగ్ని కూడా మందగస్తుంది. సూర్యాస్తమయం తర్వాత అంటే చీకటి పడ్డాక మన పొట్టలో అరిగించే శక్తి దాదాపుగా 0 అయిపోతుంది. కాని మనం ఏం చేస్తున్నాం? రోజంతా ఏదో నామమాత్రంగా తిని రాత్రి 10 గంటలకు 11 గంటలకు టీవీలు చూస్తూ పార్టీల పేరుతో కడుపునిండా మాంసాహారం, బిర్యానీలు, పిజ్జాలు కుక్కి తింటున్నాం. ఇది రాక్షస భోజనం. రాత్రిపూట అందులోనూ ఆలస్యంగా తినే ఆహారం అస్సలు అరగదు. అది పొట్టలో అలాగే ఉండిపోయి పులిసిపోయి విషంగా మారుతుంది. మరునాడు ఉదయం లేవగానే తలనొప్పి, బద్ధకం, ముఖం వాచినట్లు ఉండటం, మలబద్ధకం. ఇవన్నీ రాత్రి ఆలస్యంగా తినడం వల్ల వచ్చే అనర్థాలే. శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ముగించాలి. కనీసం సాయంత్రం 7 గంటలలోపు తినేయాలి. జైన మతస్థులు ఈ నియమాన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వారిలో క్యాన్సర్, షుగర్ వంటి రోగాలు చాలా తక్కువ. ఒకవేళ మన ఉద్యోగాల రీత్యా 7 గంటలకు తినడం కుదరకపోతే కనీసం 8 గంటలకైనా తినాలి. అది చాలా తేలికైన ఆహారం తినాలి. ఇడ్లీ, ఆవిరి కుడుము లేదా పాలు పండ్లు వంటివి. రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు. పెరుగు శీతలత్వాన్ని ఇస్తుంది, కఫాన్ని పెంచుతుంది. రాత్రిపూట పెరుగు తింటే జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు వస్తాయి. కావాలంటే మజ్జిగ తాగొచ్చు, కాని పెరుగు నిషిద్ధం. ఇక్కడ ఒక సామెత ఉంది. ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూటలా తిన్నవాడు భోగి, 3 పూటలా తిన్నవాడు రోగి, 4 పూటలా తిన్నవాడు ద్రోగి అని. అంటే మన శరీరాన్ని మనం ఎంత బరువు ఎక్కిస్తే ఆత్మ అంత కిందకు లాగబడుతుంది. ఆహారం తక్కువగా తినేవాడికి ఇంద్రియాలమీద పట్టు ఉంటుంది. అందుకే ఏకాదశి ఉపవాసం అంత గొప్పది. 15 రోజులకు ఒకసారి పొట్టకు విశ్రాంతి ఇస్తే అది తనను తాను బాగు చేసుకుంటుంది. లంఘనం పరమౌషధం అన్నారు పెద్దలు. జ్వరం వచ్చినప్పుడు కుక్క కూడా ఆహారం ముట్టుకోదు. కేవలం మనిషి మాత్రమే మందులు వేసుకుని మరీ బలవంతంగా తింటాడు. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయాన్ని గమనిద్దాం. తినేటప్పుడు మనం ఏ దిక్కున కూర్చుని తింటున్నాం, ఎవరితో తింటున్నాం అనేదే కాకుండా మనం తినే ఆహారం వెనుక ఎవరి కష్టం ఉంది అనేది చాలా ముఖ్యం. దీనినే అన్నదోషం అంటారు. మన పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి ఒక సాధువు ఒక ధనవంతుడి ఇంటికి భిక్షకు వెళ్లాడు. ఆ ధనవంతుడు వడ్డీ వ్యాపారి. పేదవాళ్ల రక్తం తాగ సంపాదించిన డబ్బు అది. ఆయన సాధువుకి చాలా భక్తిగా పాయసం వడ్డించాడు. సాధువు అది తిన్నాడు. కాని ఆ రాత్రి సాధువుకి నిద్ర పట్టలేదు. మనసులో ఏవో వికారమైన ఆలోచనలు. కళ్ళు మూసుకుంటే దేవుడు కనిపించట్లేదు, కేవలం డబ్బు, బంగారం కనిపిస్తున్నాయి. తెల్లవారేసరికి ఆయనకు అర్థమైంది. నేను తిన్నది పాయసం కాదు, పేదల కన్నీళ్లు అని. వెంటనే ఆ ఇంటి నీళ్లు కూడా తాగకుండా వెళ్లిపోయి 3 రోజులు ఉపవాసం చేసి ఆ పాపాన్ని కడిగేసుకున్నాడు. దీనిని బట్టి మనకు ఏం అర్థమవుతోంది? మనం తినే ఆహారం న్యాయంగా సంపాదించిన డబ్బుతో కొన్నదే ఉండాలి. మోసం చేసి, లంచాలు తీసుకుని, ఇతరులను ఏడిపించి సంపాదించిన డబ్బుతో కొన్న బియ్యం ఎంత రుచిగా వండినా అది తిన్నవారి బుద్ధిని నాశనం చేస్తుంది. ఆ ఇంట్లో పిల్లలు ప్రయోజకులు కారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఆగవు.
ఎందుకంటే ఆ అన్నంలో పాపం ఉంది కాబట్టి. అందుకే మన పెద్దలు కష్టార్జితం, కష్టపడి సంపాదించింది మాత్రమే తినాలంటారు. అయితే ఈ కాలంలో మనం ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అందుకే నైవేద్యం అనే రక్షణ కవచాన్ని మనం వాడుకోవాలి అని చెప్పుకున్నాం. దాంతోపాటు మరొక అద్భుతమైన నియమం అన్నదానం. మనం తినే ముందు కనీసం ఒక ముద్ద వేరే జీవికి పెట్టాలి. అది కాకి కావచ్చు, కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, లేదా కనీసం చీమలకు పంచదార వేయొచ్చు. మన కంచంలోకి వచ్చిన అన్నంలో సకల జీవరాశికి వాటా ఉంది. భూతయజ్ఞం అంటే ఇదే. మీరు ఎప్పుడైనా గమనించారా? మన అమ్మమ్మలు, నానమ్మలు తినే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లి పక్కన ఒక చిన్న ముద్ద తీసి పెట్టేవారు. దాన్ని బలిహరణం లేదా కాకి ముద్ద అనేవారు. అది మూజనమ్మకం కాదు, అది కృతజ్ఞత. ఈ ప్రకృతిలో నా ఒక్కడికే బ్రతికే హక్కులేదు, అందరూ బ్రతకాలి అనే విశాల భావనాది. ఎప్పుడైతే మనం పంచుకుని తింటామో ఆహారంలోని విషం తొలగిపోతుంది. కాని ఈ రోజుల్లో మనం చేస్తున్న భయంకరమైన పాపం ఒకటి ఉంది: అన్నాన్ని వృధా చేయడం. పెళ్ళిళ్లలో, ఫంక్షన్లలో, చివరికి మన ఇళ్లలో కూడా ప్లేట్లలో సగం తిని సగం వదిలేస్తున్నాం. చెత్తబుట్టల్లో పారేస్తున్నాం. ఓ మానవా, నీకు తెలుసా? నీవు పారేసిన ఆ ఒక్క మెతుకు కోసం ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న పిల్లవాడు ఆకలితో అలమటిస్తున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం కదా, మరిదాన్ని చెత్తబుట్టలో పారేస్తే దేవుడిని చెత్తలో పారేసినట్టు కాదా? ఈ పాపం ఎక్కడికి పోతుంది? అన్నపూర్ణాదేవికి కోపం రాదా? అన్నాన్ని వృధా చేయడం వల్ల కలిగే కర్మఫలం ఎంత ఘోరంగా ఉంటుందో పురాణాల్లో ఒక గగుర్పాటు కలిగించే కథ ఉంది. ఒక మహారాజు ఎంత దానధర్మాలు చేసినా అన్నాన్ని అగౌరవపరిచిన ఒక్క తప్పు వల్ల తర్వాతి జన్మలో ఆయన ఎలాంటి నరకాన్ని అనుభవించాడో తెలిస్తే మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇకపై ఒక్క మెతుకు కూడా పారేయలేరు. ఆ రాజు కథ ఏమిటి? అన్నాన్ని అవమానిస్తే వచ్చే ఆ 7 జన్మల దరిద్రమేమిటి? అన్నపూర్ణ ఆశీస్సులు పొందాలంటే వంటగదిలో మనం పాటించాల్సిన చిన్న చిన్న చిట్కాలు ఏమిటి? సాంబ్రాణి పొగ వంటగదిలో ఎందుకు వేయాలి? ఇవన్నీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకోసమే కాదు, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. తప్పకుండా వినండి. పూర్వం కాశీ నగరంలో సత్యకీర్తి అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప దాత. నిత్యం వేలమందికి అన్నదానం చేసేవాడు. ఆయన రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు అనేది ఆయన నియమం. అంతా బాగానే ఉంది కాని ఆయనకు ఒక చిన్న అజాగ్రత్త ఉండేది. వంటశాలలో 100 బస్తాల బియ్యం వండుతున్నప్పుడు కిందపడే అన్నం గురించి, వృధా అయ్యే పదార్థాల గురించి ఆయన అస్సలు పట్టించుకునేవాడు కాదు. పోనిలే, అంత పెద్ద ఎత్తున వండుతున్నప్పుడు కొంచెం కింద పడటం సహజమే కదా, మన దగ్గర లేనిదా అనే అహంకారం ఆయనలో ఉండేది. ఆయన పిల్లలు కూడా అన్నం తింటూ సగం ప్లేట్లో వదిలేసి లేచిపోయేవారు. ఆ మిగిలిన అన్నాన్ని సేవకులు మురికి కాలువలో పారబోసేవారు. ఇది ఏళ్ల తరబడి సాగింది. కాలం గడిచింది. మహారాజు మరణించాడు. ఆయన చేసిన అన్నదానం పుణ్యం వల్ల ఆయన ఆత్మ స్వర్గద్వారాల వరకు వెళ్ళింది. కాని అక్కడ ఆయనను యమదూతలు అడ్డుకున్నారు. రాజా, నువ్వు చేసిన పుణ్యం గొప్పదే, కాని నీకు ఒక చిన్న శిక్ష మిగిలి ఉంది. అది పూర్తి చేసుకుని స్వర్గంలోకి వెళ్ళాలి అన్నారు. రాజు ఆశ్చర్యపోయాడు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, నాకెందుకు శిక్ష అని అడిగాడు. అప్పుడు యమదూతలు ఆయనను ఒక భయంకరమైన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక పెద్ద పర్వతముంది. కాని అది రాళ్లతో చేసిన పర్వతం కాదు. కుళ్ళిపోయిన అన్నం, పులిసిపోయిన పప్పు, మురిగిపోయిన కూరగాయలతో తయారైన పర్వతమది. దాని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. భరించలేని దుర్వాసన వస్తోంది. యమదూతలు రాజుతో ఇలా అన్నారు. రాజా, నీ జీవితకాలంలో నీకు తెలియకుండా, నీ అజాగ్రత్త వల్ల, నీ కుటుంబం వల్ల వృధా చేయబడిన ఆహారం ఇది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలిసి దాని కాళ్లతో తొక్కించావు, కాలువలో పారేయించావు. ప్రతి మెతుకుమీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. నీ పేరు రాసి ఉన్న ఈ మెతుకులన్నింటినీ నువ్వు అవమానించి పారేశావు. ఇప్పుడు ఆ అన్నం నిన్ను చూసి రోదిస్తోంది. ఈ పర్వతాన్ని మొత్తం నువ్వు తిని ఆ రుణం తీర్చుకుంటే తప్ప నీకు స్వర్గప్రాప్తి లేదు అని చెప్పారు.
రాజు భయంతో వణికిపోయాడు. ఈ కుళ్ళిన అన్నాన్ని నేను ఎలా తినగలను అని ఏడ్చాడు. కాని కర్మఫలం ఎంతటివారినైనా వదలదు కదా. ఆకలితో అలమటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ దుర్వాసన వచ్చే ఆహారాన్ని తినలేక తినాల్సి వచ్చింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆహారాన్ని వృధా చేయడమంటే నా సొంత మలమూత్రాలను నేనే తినే పరిస్థితి తెచ్చుకోవడం అని. ఇది కేవలం కథ కాదు తల్లులారా, ఇది ఒక హెచ్చరిక. ఈనాడు మన ఇళ్లలో శుభకార్యాల్లో ఎంత ఆహారం వృధా అవుతోంది. బఫే సిస్టమ్ పేరుతో ప్లేట్ నిండా వడ్డించుకోవడం, 2 ముద్దలు తిని మిగతాది డస్ట్బిన్లో పారేయడం ఫ్యాషన్ అయిపోయింది. హోటల్కి వెళ్లి 4 రకాలు ఆర్డర్ చేస్తారు, సగం తిని సగం వదిలేస్తారు. గుర్తుంచుకోండి, మీరు పారేసే ప్రతి మెతుకు వచ్చే జన్మలో మీకు దొరకకుండా పోతుంది. ఈ జన్మలో మీరు అన్నాన్ని పారేస్తే వచ్చే జన్మలో మీరు ఆకలితో ఉన్నా మీకు అన్నం పెట్టేవారు ఉండరు. ఇదే కర్మ సిద్ధాంతం. ప్రకృతిలో ఏదీ ఊరికే రాదు, ఏదీ ఊరికే పోదు. లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఒక నియమం పెట్టారు. అన్నం వడ్డించుకునేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కరించి ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. ఒకవేళ పొరపాటున అన్నం మిగిలిపోతే దాని పారేయకుండా ఆవుకో, కుక్కకో, పక్షులకో పెట్టాలి. అప్పుడు అది వృధా కాదు, జీవకారుణ్యం అవుతుంది. ఆ మూగజీవాల కడుపు నిండినప్పుడు వాటి ఆత్మ శాంతించి మీకు దీవెనలు ఇస్తుంది. డస్ట్బిన్లో పారేస్తే మాత్రం ఆ అన్నం కుళ్ళిపోతూ మిమ్మల్ని శపిస్తుంది. ఇక అన్నపూర్ణాదేవి అనుగ్రహం మన ఇంట్లో ఎప్పుడు ఉండాలంటే మన వంటగదిని మనం ఒక దేవాలయంలా చూసుకోవాలి. వంటగది, కిచెన్ అనేది కేవలం వండుకునే గది కాదు, అది అగ్నిదేవుడు నివసించే ఆగ్నేయ స్థానం. సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడ నివాసముంటుంది. కాని ఈ రోజుల్లో మనం వంటగదిని ఎలా ఉంచుతున్నాం? సింక్ నిండా ఎంగలి గిన్నెలు, గట్టునిండా చిందరవందరగా సామాన్లు, దుమ్ము, ధూళి. ఇలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు స్త్రీలు చేయకూడని అతి పెద్ద తప్పు ఒకటి ఉంది. అదేమిటంటే ఎంగలి గిన్నెలను సింక్లో అలాగే వదిలేసి పడుకోవడం. అబ్బా, ఈరోజు చాలా అలసిపోయాను, రేపు ఉదయం పనిమనిషి వచ్చి తోముతుందిలే అని బద్ధకించి వదిలేస్తారు. కాని శాస్త్రం ప్రకారం ఇది దరిద్రానికి మూలకారణం. సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాక రజోగుణం, తమోగుణం పెరుగుతాయి. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాతో పాటు ప్రతికూల శక్తులు, నెగటివ్ ఎనర్జీ సంచరిస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఎంగలి సామాన్లు, ఆహారపు వ్యర్థాలు ఉంటాయో అక్కడికి ఈ దుష్టశక్తులు ఆకర్షించబడతాయి. రాత్రిపూట సింక్లో ఉన్న ఎంగలి గిన్నెలమీద రాహువు, కేతువు ప్రభావముంటుంది. ఆ గిన్నెల్లో మిగిలిన ఆహారం కుళ్ళిపోయి విషవాయువులను విడుదల చేస్తుంది. ఆ గాలి పీల్చుకుంటూ మనం పడుకుంటాం. ఉదయం లేవగానే ఆ వంటగదిలోకి వెళ్లగానే ఆ దరిద్రం మనకు అంటుకుంటుంది. అందుకే ఆ ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు, అప్పుల బాధలు, రుణ బాధలు ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. భార్యాభర్తల మధ్య చిరాకులు పెరుగుతాయి. కనుక తల్లులారా, ఎంత కష్టమైనా సరే రాత్రి పడుకునే ముందే గిన్నెలు కడిగేసి, వంటగదిని శుభ్రం చేసి, సింక్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా తుడిచి పడుకోండి. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే కనీసం ఆ గిన్నెల్లో ఉన్న ఎంగలిని డస్ట్బిన్లో వేసి, గిన్నెలమీద కొంచెం నీళ్లు చల్లి వాటిని బోర్లించి పెట్టండి. ఎంగలి అన్నం మాత్రం గిన్నెల్లో ఉంచకండి. ఇలా శుభ్రం చేసిన వంటగదిలో ఒక చిన్న మట్టి ప్రమిదలో నూనె పోసి దీపం పెట్టకపోయినా పర్లేదు, కనీసం అంత పసుపు, కుంకుమ అయినా గట్టుమీద చల్లండి. లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే వంటగదిలో మనం వాడే పాత్రలు కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పూర్వం మట్టి కుండల్లో వండేవారు. మట్టి అంటే భూమి. మన శరీరం కూడా మట్టితోనే చేయబడింది. మట్టి కుండలో వండినప్పుడు ఆ మట్టిలోని సారాంశం, ఆయుర్వేద గుణాలు ఆహారంలో కలుస్తాయి. అది అమృతం. ఆ తర్వాత ఇత్తడి, కంచు పాత్రలు వచ్చాయి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచివే. కాని ఎప్పుడైతే మన దేశంలోకి విదేశీయులు వచ్చారో వాళ్ళు అల్యూమినియం, తెల్లటి లోహం పాత్రలను తీసుకువచ్చారు. నిజానికి అల్యూమినియం పాత్రలను బ్రిటిష్ వాళ్లు మన దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీల కోసం వాడేవారు. ఎందుకంటే అందులో వండిన ఆహారం తింటే మనిషి నెమ్మదిగా రోగాల బారిన పడతాడు, ఆయుష్షు తగ్గుతుంది, బుద్ధి మందగస్తుంది.
అల్యూమినియం పాత్రలో వండితే ఆ లోహం కరిగా ఆహారంలో కలుస్తుంది. అది మన కడుపులోకి వెళ్లి కిడ్నీలను, ఎముకలను నాశనం చేస్తుంది. కాని దురదృష్టమేంటంటే ఈరోజు ప్రతి ఇంట్లోనూ అవే పాత్రలు వాడుతున్నాం. వీలైనంత వరకు స్టీలు పాత్రలు వాడండి, కుదిరితే మట్టి పాత్రలు వాడండి, కాని ఆ తెల్లటి లోహపు పాత్రలను మాత్రం దయచేసి వాడకండి. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇక వంట చేసేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన మరొక ముఖ్యమైన నియమం. వంట చేసేటప్పుడు మీ ముఖం ఎటువైపు ఉండాలి? తప్పనిసరిగా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. తూర్పు అంటే సూర్యస్థానం, ఆరోగ్యానికి దిక్కు. కొంతమంది ఇళ్లలో స్టవ్ పడమర వైపు లేదా దక్షిణం వైపు ఉంటుంది. ఇది వాస్తు రీత్యా కూడా దోషమే. దక్షిణం వైపు తిరిగి వంట చేస్తే ఆ వంట తిన్న స్త్రీలకు నడుము నొప్పులు, కాళ్ల నొప్పులు, గర్భకోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని గమనించారు. సాధ్యమైనంత వరకు తూర్పు వైపు నిలబడి వంట చేసేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే వంట అయిపోయిన తర్వాత ఆ రోజు వండిన పదార్థాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి వాటిమీద కొంచెం సాంబ్రాణి పొగ వేయడం మన సంప్రదాయం. ఎందుకంటే సాంబ్రాణికి వాతావరణాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. గాలిలో ఉండే విషక్రిములను అది చంపుతుంది. అంతేకాదు ఆహారమీద ఎవరెవరి దృష్టో పడి ఉంటుంది, దిష్టి. ఆ సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఆ దిష్టి దోషం పోతుంది, ఆహారం పవిత్రమవుతుంది. ఇప్పుడు మనం చాలా లోతైన, రహస్యమైన ఒక విషయం చెప్పుకోబోతున్నాం. అది పితృదేవతలు మరియు ఆహారం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వారు పితృలోకంలో ఉంటారు. వారికి అక్కడ ఆకలి వేస్తుంది. కాని వారికి శరీరముండదు కాబట్టి వారు మనలాగా అన్నం తినలేరు. మరివారి ఆకలి ఎలా తీరుతుంది? మనం భూమిమీద తినే ఆహారానికి వారికి ఏంటి సంబంధం? మనం పెట్టే పిండ ప్రదానం లేదా తర్పణం నిజంగా వారికి అందుతుందా? కాకికి అన్నం పెడితే పితృదేవతలు తిన్నట్టే అని ఎందుకు అంటారు? కాకికి పితృదేవతలకు ఉన్న లింకేంటి? ఒకవేళ మనం మన పెద్దలను పట్టించుకోకుండా, వారికి శ్రాద్ధ కర్మలు చేయకుండా మనం ఇష్టానుసారం తింటూ ఉంటే ఏమవుతుంది? పితృశాపం తగిలితే ఆ కుటుంబంలో పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు శ్రాద్ధం రోజున బ్రాహ్మణులకు భోజనం ఎందుకు పెడతారు? ఆ రోజు ఇంట్లో వంట చేసేటప్పుడు పాటించాల్సిన కయిన నియమాలు ఏంటి? పొరపాటున ఆ రోజు ఉల్లిపాయ వాడితే లేదా రుచి చూస్తే ఏమవుతుంది? ఇదంతా చాలామందికి మూఢనమ్మకంగా అనిపించవచ్చు. కాని దీని వెనుక ఉన్న సైన్స్ మన రక్త సంబంధం తో ముడిపడి ఉంది. మన పూర్వీకులు మన రక్తంలోనే ప్రవహిస్తున్నారు. మనం తినే ఆహారం నుండే మన రక్తం తయారవుతుంది. అంటే మనం తినే ఆహారమే మన పూర్వీకులకు తృప్తిని ఇస్తుంది. దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సత్యాలను, పితృదోషం పోగొట్టుకోవడానికి మనం ఇంట్లో రోజు చేసుకునే అన్నంతో చేయగలిగే చిన్న పరిహారాలను వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయం తెలిస్తే మీ జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్టే. ఎందుకంటే పితృదేవతల ఆశీస్సులు ఉంటేనే దేవుడి ఆశీస్సులు పనిచేస్తాయి. కనుక వచ్చే భాగం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే అది మన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం. మన సనాతన ధర్మంలో పితృదేవతలు అంటే ఎవరో కాదు, మన శరీరంలో ప్రవహించే రక్తానికి, మన ఉనికికి కారణమైన మన పూర్వీకులు. వారు శరీరాన్ని మాత్రమే వదిలేశారు, కాని వారి ఆత్మలు, వారి సంకల్పాలు, వారి వాసనలు, సంస్కారాలు ఇంకా ఈ విశ్వంలోనే ఉన్నాయి. మన శరీరం 5 భూతాలతో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం తయారైంది. మనిషి చనిపోయాక ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కాని ఆ జీవుడు వాయు రూపం దాల్చి పితృలోకంలో విహరిస్తూ ఉంటాడు. శాస్త్రం ఏం చెబుతోందంటే పితరో వాయు భక్షకాన్హ అంటే పితృదేవతలు గాలిని ఆహారంగా తీసుకుంటారు. గాలి అంటే కేవలం మనం పీల్చే ఆక్సిజన్ కాదు. వండిన ఆహారం నుండి వచ్చే సువాసన, మనం వదిలే నిట్టూర్పు, మనం శ్రద్ధగా వదిలే నీళ్లు, ఇవన్నీ గాలి ద్వారా వారికి ఆహారంగా అందుతాయి. ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు. కాని దీని వెనుక ఒక పెద్ద సూక్ష్మ విజ్ఞానముంది. ఉదాహరణకు, మీరు అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి ఇక్కడ నుండి డబ్బులు పంపాలి. మీరు ఇక్కడ బ్యాంకులో డబ్బులు కడతారు. అక్కడ మీ అబ్బాయికి డబ్బులు అందుతాయి.
కాని మీరు కట్టిన ఆ కాగతం నోట్లు అలాగే అక్కడికి వెళ్ళాయా? లేద్. ఇక్కడ ఆ నోట్లు బ్యాంకులో ఉండిపోయాయి. కాని ఆ నోట్ల విలువ, వాల్యూ, ఒక సందేశం రూపంలో అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆ విలువ వేరే నోట్ల రూపంలో అబ్బాయి చేతికి వచ్చింది. సరిగ్గా పితృకార్యాలు కూడా అంతే. మనం ఇక్కడ బ్రాహ్మణుడికి లేదా అగ్ని దేవుడికి ఆహారాన్ని అర్పిస్తాం. ఆ అర్పించేటప్పుడు మనం గోత్రనామాలు చెబుతాం. ఆ గోత్రం, ఆ పేరు అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. ఆ మంత్రం ద్వారా ఆహారంలోని సారాంశం, ఎసెన్స్, శక్తి రూపంలోకి మారి పితృలోకంలో ఉన్న మన పెద్దలకు, వారు ఏ రూపంలో ఉన్నా సరే, వారు మళ్లీ పుట్టినా సరే, వారికి ఆహారంగా, సుఖంగా, తృప్తిగా అందుతుంది. మరి కాకికి ఎందుకు అన్నం పెట్టాలి? దీనికి ఒక పురాణగాథ ఉంది. రామాయణంలో ఇంద్రుడి కుమారుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారిని పొడిచాడు. రాముడు కోపించి బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ఆ కాకి లోకాలన్నీ తిరిగివచ్చి రాముడి కాళ్లమీద పడింది. అప్పుడు సీతమ్మ దయతో రాముడు దాన్ని క్షమించి ఒక వరం ఇచ్చాడు. ఓ కాకీ! నీవు పితృ దేవతలకు ప్రతిరూపంగా ఉంటావు. నీకు పెట్టిన అన్నం పితృ దేవతలకు అందుతుంది. నీవు తృప్తిపడితే పితృదేవతలు తృప్తిపడతారు అని దీవించాడు. అంతేకాదు, కాకికి ఒక అద్భుతమైన గుణముంది. దానికి ఒక కన్ను మాత్రమే పనిచేస్తుందని, ఆ ఒక్క చూపుతోనే అది లోకాన్ని చూస్తుందని, దానికి చావులేదని, చిరంజీవి అని కాదు, సహజ మరణం తక్కువ అని అంటారు. కాకి ఎప్పుడూ ఒంటరిగా తినదు. అన్నం మెతుకు చూడగానే కావ్ కావ్ అని తన బంధువులందరినీ పిలిచి పంచుకుని తింటుంది. త్యాగం, ఐకమత్యం అనే గుణాలకు కాకి ప్రతీక. మన పూర్వీకులు కూడా మన నుండి కోరుకునేది ఇదే. మా కుటుంబం అంతా కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని వారు కోరుకుంటారు. అందుకే కాకికి అన్నం పెట్టినప్పుడు వారు సంతోషిస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పితృదేవతలకు ఆహారానికి ఉన్న సంబంధం. మనం శ్రాద్ధం, తద్దినం పెట్టే రోజున వంట చేసేటప్పుడు చాలా కఠినమైన నియమాలు పాటిస్తాం. ఆ రోజు వంట చేసే వ్యక్తి, గృహిణి, స్నానం చేసి మడి కట్టుకుని వంట చేయాలి. వంట మధ్యలో నీళ్లు తాగకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా వండిన పదార్థాన్ని రుచి చూడకూడదు. మామూలుగా మనం వంట చేసేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో అని నాలుకమీద వేసుకుని చూస్తాం. కాని శ్రాద్ధం రోజున అలా చేస్తే అది మహాపాపం. ఎందుకంటే ఆ వంట మనకోసం కాదు, పితృదేవతల కోసం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, జనార్దనుడు కోసం. మనం రుచి చూస్తే అది ఎంగలి అవుతుంది. ఎంగలి ఆహారాన్ని దేవుడికి ఎలా పెడతాం? ఉప్పు సరిపోకపోయినా సరే, ఆ రోజు భక్తితో, శ్రద్ధతో వండాలి. అందుకే దాన్ని శ్రాద్ధం అన్నారు. శ్రద్ధతో చేసేది కాబట్టి. ఆశ్చర్యమేమిటంటే, ఆ రోజు ఉప్పు చూడకపోయినా వంట అద్భుతంగా కుదురుతుంది. అది ఆ పితృ దేవతల మహత్యం. ఆ రోజు వంటలో వాడే కూరగాయలు కూడా కొన్ని నిషిద్ధం. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వాడకూడదు. దేశవాళీ కూరగాయలు, అరటికాయ, కంద, పొట్లకాయ వంటివి వాడాలి. ఎందుకంటే సాత్విక ఆహారం మాత్రమే పితృ దేవతలకు ప్రీతి. ఒకవేళ మనం ఈ నియమాలు పాటించకుండా, ఏముందిలే, పోయిన వాళ్లు వచ్చి తింటారా అని అశ్రద్ధ చేస్తే, లేదా ఆ రోజు హోటల్ నుండి తెప్పించి పెడితే, లేదా విసుక్కుంటూ చేస్తే, ఆ పితృదేవతలు ఆకలితో, దాహంతో వెనక్కి వెళ్ళిపోతారు. వారి కళ్ల నుండి వచ్చే ఆ నిరాశ, ఆ వేడి నిట్టూర్పు మన ఇంటికి శాపం గా మారుతుంది. దీనినే పితృదోషం అంటారు. ఈ పితృదోషముంటే ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? మొదటిది, ఆ ఇంట్లో మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ అయినా సంతానం కలగదు. ఎందుకంటే వంశం నిలబడాలంటే పితృదేవతల ఆశీస్సు కావాలి. వంశవృక్షానికి వేర్లు వారే. వేర్లకు నీళ్లు పోయకుండా పైన కొమ్మలకు పండ్లు రావాలంటే ఎలా వస్తాయి? రెండవది, ఇంట్లో ఎప్పుడూ కలహాలు, కారణం లేకుండానే గొడవలు. మూడవది, ఆరోగ్యం బాగుండదు. సంపాదించిన డబ్బు అంతా మందులకే సరిపోతుంది. చాలామంది గుళ్లకు వెళ్తారు, పూజలు చేస్తారు, కాని ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోలకు దండ వేయరు. సంవత్సరానికి ఒకసారి పెట్టాల్సిన తద్దినం పెట్టరు. మా నాన్నగారు బ్రతికున్నప్పుడు మందు తాగేవారండి, అందుకే తద్దినం రోజు విస్కీ బాటిల్ పెడుతున్నాం
అని పిచ్చి పనులు చేసేవారు కూడా ఉన్నారు. ఇది మహాపాపం. వారు బ్రతికున్నప్పుడు అజ్ఞానంతో ఏమైనా చేసి ఉండవచ్చు. కాని చనిపోయాక వారు పితృ దేవతలు. వారికి కావాల్సింది సాత్విక ఆహారం, తిలోదకాలు, నువ్వులు, నీళ్లు. మరి ఈ దోషాలు పోవాలంటే ఏం చేయాలి? మనం రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు. పితృదేవతలను తృప్తిపరచడం చాలా సులభం. వారు మన నుండి ఆస్తులు, అంతస్తులు కోరుకోరు. కేవలం స్మరణ కోరుకుంటారు. ప్రతిరోజూ మనం వంట చేయగానే అందరికంటే ముందు ఒక చిన్న ముద్ద తీసి అందులో కొంచెం నెయ్యి వేసి, ఇది మా పూర్వీకులకు చెందుగాక అని మనసులో అనుకుని బయట కాకికి లేదా పక్షులకు పెట్టండి. లేదా ఆవుకు తినిపించండి. దీనిని పితృయజ్ఞం అంటారు. ఇది చేయడానికి ₹1 ఖర్చులేదు. 1 నిమిషం చాలు. కాని దీనివల్ల వచ్చే ఫలితం ₹1,00,00,000 ఆస్తి కంటే ఎక్కువ. మీ పిల్లలు మీ మాట వింటారు, వారు ప్రయోజకులు అవుతారు. ఇక్కడ మరొక లోతైన విషయాన్ని గమనించాలి. మనం తినే ఆహారమే మన రక్తం అవుతుంది అన్నాం కదా. మన రక్తంలో మన తల్లిదండ్రుల రక్తమే కాదు, మన తాత ముత్తాతల రక్తం కూడా ప్రవహిస్తోంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్నే జన్యువులు, జీన్స్ అంటుంది. మన అలవాట్లు, మన కోపతాపాలు, మన రంగు, రూపు అన్ని వారివే. అంటే అర్థమేమిటి? మన పూర్వీకులు ఎక్కడో ఆకాశంలో లేరు, మనలోనే ఉన్నారు. మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమంటే మనలో ఉన్న పూర్వీకులను గౌరవించడమే. మనం చెత్త ఆహారం తిని శరీరాన్ని రోగాల పాలుచేస్తే మనలో ఉన్న ఆ పితృశక్తి క్షీణిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె తినే ఆహారం లోపల పెరుగుతున్న బిడ్డకు వెళ్తుంది. ఆ బిడ్డ అంటే ఎవరు? ఒక పూర్వీకుడు మళ్లీ జన్మ ఎత్తుతున్నాడు. ఆత్మా వైపుత్ర నామాసి అంటారు. తండ్రే కొడుకుగా పుడతాడు. కాబట్టి గర్భిణీ స్త్రీ సాత్విక ఆహారం, దైవచింతనతో ఉంటే పుట్టే బిడ్డ గొప్ప జ్ఞాని అవుతాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి బోధనలు విన్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలోనే నేర్చుకున్నాడు. ఇవన్నీ కథలు కావు, ఆహారం మరియు మనసు మధ్య ఉన్న బంధానికి నిదర్శనాలు. ఇక ఆహారం వడ్డించే స్త్రీని మన సంప్రదాయంలో అన్నపూర్ణ అంటారు. ఆమె చేతితో వడ్డించే విధానం కూడా ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. వడ్డించేటప్పుడు గరిటెను గిన్నెకు కొట్టకూడదు. ఆ శబ్దం దరిద్రానికి సంకేతం. వడ్డించేటప్పుడు ప్రేమగా ఇంకొంచెం కావాలా అని అడుగుతూ వడ్డించాలి. విసుక్కుంటూ గిన్నెలు విసిరేస్తూ వడ్డిస్తే ఆ అన్నం విషమవుతుంది. ముఖ్యంగా ఉప్పు వడ్డించేటప్పుడు ఒక నియమముంది. ఉప్పును ఎప్పుడూ గరిటెతో వడ్డించకూడదు, చేతితోనే వడ్డించాలి అని కొందరు, కాదు గరిటెతోనే వేయాలి అని కొందరు అంటారు. కాని శాస్త్రం ఏం చెప్పిందంటే ఉప్పును ఎప్పుడూ నేరుగా చేతికి ఇవ్వకూడదు. విస్తరిలో లేదా ప్లేట్లో పక్కన పెట్టాలి. చేతికి ఉప్పు ఇస్తే వారి మధ్య గొడవలు వస్తాయని ఒక నమ్మకం. ఇది మూఢనమ్మకం కావచ్చు, కాని దాని వెనుక ఉన్న ఆంతర్యం సంబంధాలు చెడిపోకూడదు అనే జాగ్రత్త. అయితే ఆహారం విషయంలో మనం తరచుగా వినే మరొక మాట దృష్టిదోషం, దిష్టి. మనం అన్నం తింటున్నప్పుడు ఎవరైనా పరాయివారు వస్తే లేదా ఆకలితో ఉన్నవారు మనల్ని చూస్తే మనకు కడుపు నొప్పి వస్తుంది లేదా వాంతులు అవుతాయి. దీన్నే కన్ను తగలడం అంటారు. ఆహారానికి కంటిచూపుకు ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. అందుకే పూర్వం రోజుల్లో అతిథి దేవో భవ అని ఇంటికి వచ్చిన వారికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాతే ఇంటివారు తినేవారు. దీనివల్ల 2 లాభాలు. 1, అతిథి ఆకలి తీరుతుంది, పుణ్యం వస్తుంది. 2, అతిథి కడుపు నిండితే అతని కళ్లలో అసూయ ఉండదు, తృప్తి ఉంటుంది. ఆ తృప్తితో కూడిన చూపు మన ఆహారం మీద పడితే అది ఆశీర్వాదం అవుతుంది. కాని ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా ఇంటికి వస్తే టీవీలో సినిమా చూస్తూ చేతిలో ప్లేట్ పట్టుకుని తింటూ హాయ్ కూర్చోండి అని అంటున్నాం. వచ్చినవాడు మీ ప్లేట్ వైపు చూస్తుంటాడు. వీళ్ళు ఎంత బాగా తింటున్నారో నాకైతే దిక్కులేదు అని అతను మనసులో అనుకుంటే చాలు, ఆ అన్నం మీ శరీరానికి వంటబట్టదు. పైగా రోగాలు వస్తాయి. అందుకే తినేటప్పుడు పరాయి వారి చూపు పడకుండా తినాలి. లేదా అక్కడ ఉన్న వారికి కూడా మర్యాదపూర్వకంగా రండి భోజనం చేద్దాం అని పిలవాలి. వారు వద్దు
ఇప్పుడే తిన్నాను అని చెప్పినా సరే పిలవడం మన ధర్మం. ఆ పిలుపుతో వారి దృష్టిలోని దోషం పోతుంది. ఇంతవరకు మనం ఆహారం ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, పితృదేవతలకు ఎలా పెట్టాలి అనే విషయాలు తెలుసుకున్నాం. అయితే మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలకు గ్రహదోషాలను పోగొట్టే శక్తి ఉంది. ఉదాహరణకు మిరియాలు, ఆవాలు, పసుపు, నెయ్యి. ఇవన్నీ కేవలం రుచికోసం వాడేవి కాదు. ఇవి ఔషధాలు మరియు తాంత్రిక శక్తి కలిగిన పదార్థాలు. శని దోషమున్నవారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? కుజదోషం, కోపం ఎక్కువ ఉన్నవారు కారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? పిల్లలకు చదువు రావాలంటే వారికి రోజువారీ ఆహారంలో ఏ పదార్థం ఎక్కువగా పెట్టాలి? ముఖ్యంగా ఎంగలి ఆకు తీయడం వెనుక ఉన్న రహస్యమేమిటి? భర్త తిన్న తర్వాత భార్య అదే కంచంలో తింటే ప్రేమ పెరుగుతుందా, లేక దోషమా? ఈ ఆసక్తికరమైన విషయాలు, భార్యాభర్తల అనుబంధాన్ని పెంచే ఆహార నియమాలు, పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే వంటింటి చిట్కాలను వచ్చే భాగంలో సవివరంగా తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను సృష్టిస్తాయి. మన వంటిల్లు ఒక అద్భుతమైన ఔషధాలయం, ఫార్మసీ మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన గ్రహ నివారణ కేంద్రం కూడా. నవగ్రహాలు మన ఆహార పదార్థాల రూపంలో మన వంటగదిలో దాగ ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్యం బాగుపడటమే కాకుండా జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ముందుగా శని దేవుడు. జాతకంలో శని ప్రభావం వల్ల ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మనిషికి బద్ధకం, అలసట, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వస్తాయి. మానసికంగా నిరాశ ఆవహిస్తుంది. దీనికి పరిహారం మన వంటింట్లోనే ఉంది. శనికి ఇష్టమైనవి నల్లటి పదార్థాలు: నువ్వులు, మిరియాలు, నల్ల ద్రాక్ష, నేరేడు పండ్లు. శని దోషమున్నవారు తమ ఆహారంలో నల్ల నువ్వులను ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవాలి. నువ్వుల పొడి, నువ్వుల లడ్డు లేదా నువ్వుల నూనెతో వంట చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే మిరియాలు వాడటం వల్ల శరీరంలో ఉండే సోమరితనం, తమోగుణం తగ్గి చురుకుదనం వస్తుంది. ఇక కుజుడు, అంగారకుడు. ఈ గ్రహం రక్తాన్ని, కోపాన్ని, శక్తిని సూచిస్తుంది. కుజదోషమున్నవారికి లేదా జాతకంలో కుజుడు బలంగా లేనివారికి విపరీతమైన కోపం వస్తుంది. రక్తపోటు, బీపీ సమస్యలు ఉంటాయి. ఇలాంటివారు కారం తగ్గించాలి. ముఖ్యంగా ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయల వాడకం తగ్గించి వాటి బదులు మిరియాల కారం వాడటం మంచిది. అలాగే కందిపప్పు, ఎరుపు రంగు పప్పులు కుజుడికి సంబంధించినవి. మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం లేదా పక్షులకు ఎర్రటి ధాన్యం పెట్టడం వల్ల కోపం తగ్గుతుంది. ఇంట్లో గొడవలు సద్దుమణుగుతాయి. బుధుడు, బుద్ధికి కారకుడు. పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా, మాటలు తడబడుతున్నా బుధ గ్రహ ప్రభావం తక్కువగా ఉందని అర్థం. బుధుడికి పచ్చని రంగు అంటే ఇష్టం. అందుకే పెసలు బుధుడి ధాన్యం. బుధవారం నాడు పిల్లలకు పెసరట్టు, పెసర పప్పుతో చేసిన వంటకాలు తినిపించాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా పెట్టాలి. ముఖ్యంగా బ్రాహ్మి, సరస్వతి ఆకు లేదా వల్లారై ఆకులను పప్పులో వేసి తినిపిస్తే వారి మెదడు కంప్యూటర్లా పనిచేస్తుంది. మన పెద్దలు పిల్లలకు చిన్నప్పుడు లేహ్యం తినిపించేవారు. అందులో ఉండేవి ఇవే ఔషధాలు. గురుడు, బృహస్పతి. జ్ఞానానికి, ధనానికి, సంతానానికి కారకుడు. గురుగ్రహం బలంగా ఉండాలంటే పసుపు మరియు శనగలు వాడాలి. మన వంటల్లో పసుపు వాడకం అందుకే తప్పనిసరి చేశారు. పసుపు యాంటీబయోటిక్ మాత్రమే కాదు, అది గురుగ్రహ శక్తిని ఆకర్షించే అయస్కాంతం. గురువారం నాడు శనగలతో చేసిన ప్రసాదం దేవుడికి పెట్టి పిల్లలకు పెడితే వారికి విద్యాబుద్ధులు కలుగుతాయి. పెద్దవారికి ధన లాభం కలుగుతుంది. నెయ్యి కూడా గురుడికి సంబంధించినదే. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఆహారంలో వాడటం వల్ల మేధస్సు పెరుగుతుంది. శుక్రుడు, అందానికి, ఐశ్వర్యానికి, దాంపత్య సుఖానికి కారకుడు. శుక్రుడు బలంగా ఉంటేనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. శుక్రుడికి ఇష్టమైనవి బియ్యం, పాలు, పెరుగు, స్వీట్లు, తీపి పదార్థాలు. అందుకే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పాయసం నైవేద్యం పెడతారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే శుక్రవారం నాడు ఇద్దరు కలిసి తీపి పదార్థం తినడం మంచిది.
అలాగే పెరుగులో పంచదార వేసుకుని తినడం కూడా శుక్రబలాన్ని పెంచుతుంది. కాని రాత్రిపూట కాదు, పగటిపూట మాత్రమే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సందేహం. భర్త తిన్న తర్వాత భార్య అదే కంచంలో తినవచ్చా? పాత సినిమాల్లో చూసేవాళ్లం, భర్త తిని లేచాక భార్య ఆ ఆకులో మిగిలిన అన్నం కలుపుకుని తినేది. దీన్ని చాలామంది బానిసత్వం అనుకుంటారు. కాని దాని వెనుక ఒక సెంటిమెంట్, ఒక సైన్స్ కూడా ఉంది. భర్త అంటే స్త్రీకి దైవ సమానుడు. అది ఆ కాలపు నమ్మకం, మరియు భర్త ధర్మబద్ధంగా ఉన్నప్పుడు. భర్త పట్ల ఆమెకు ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం వల్ల ఆమె అలా తినేది. సైన్స్ పరంగా చూస్తే ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య లాలాజలం, సలైవా ద్వారా బంధం బలపడుతుందని అంటారు. వారిద్దరి మధ్య ఉన్న బయోకెమిస్ట్రీ కలవడానికి అది ఒక మార్గం. కాని ఇది కేవలం వారిద్దరి ఇష్టపూర్వకంగా, ప్రేమతో జరిగితేనే మంచిది. బలవంతంగా నువ్వు నా ఎంగలి తినాల్సిందే అని భర్త ఆజ్ఞాపిస్తే అది హింస అవుతుంది. అక్కడ ప్రేమ ఉండదు, కేవలం క్రిములు మాత్రమే బదిలీ అవుతాయి. కాబట్టి ఈ కాలంలో అది పాటించకపోయినా పర్లేదు, కాని కలిసి కూర్చుని తినడం మాత్రం అత్యుత్తమం. భోజనం చేసేటప్పుడు ఎంగలి ఆకు, తిన్న ఆకు ఎవరు తీయాలి? ఇది ఒక పెద్ద సమస్య. సాధారణంగా స్త్రీలే తీస్తారు. కాని ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి ఆకు వారే తీయడం ఉత్తమం. గురువులు, అతిథులు, వృద్ధులు, పిల్లలు తిన్న ఆకులను గృహస్థులు, భార్యాభర్తలు తీయవచ్చు, అది సేవ అవుతుంది. కాని ఆరోగ్యవంతులైన పెద్దవారు ఎవరి ఆకు వారే తీయాలి. ఎంగలి ఆకు తీయడం అనేది అహంకారాన్ని తగ్గించుకునే ఒక క్రియ. నేను తిన్నదాన్ని నేనే శుభ్రం చేసుకుంటున్నాను అనే భావన మనసులో వినయాన్ని పెంచుతుంది. ఇక ఆహార పదార్థాల్లో ఉప్పు కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పుకోవాలి. ఉప్పు లేకుండా ఏ రుచి లేదు. కాని ఉప్పుకు ఒక ప్రమాదకరమైన గుణముంది. ఉప్పు తొందరగా ఎనర్జీని, శక్తిని గ్రహిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ అయినా సరే, నెగటివ్ ఎనర్జీ అయినా సరే. అందుకే దిష్టి తీయడానికి ఉప్పును వాడతారు. ఎందుకంటే అది దిష్టిని, చెడు శక్తిని లాగేసుకుంటుంది. వంటగదిలో ఉప్పును ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి. తెరిచి ఉంచితే గాలిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని అది పీల్చుకుంటుంది. ఆ ఉప్పుతో వంట చేస్తే ఆ నెగటివ్ ఎనర్జీ అందరికీ వస్తుంది. అలాగే ఎవరి చేతినుండి పడితే వారి చేతినుండి ఉప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా మనకు శత్రువులు లేదా మనల్ని ద్వేషించే వారి చేతినుండి ఉప్పు అస్సలు తీసుకోకూడదు. ఉప్పు తిన్న విశ్వాసం అంటారు కదా, అంటే వారి ఉప్పు తింటే మన శక్తి వారికి బానిస అవుతుందని అర్థం. మీరు గమనించండి, పాతకాలంలో ఎవరి ఇంటికైనా వెళ్తే మంచినీళ్లు ఇచ్చేవారు లేదా బెల్లం ముక్క ఇచ్చేవారు. కాని ఉప్పు మాత్రం ఇచ్చేవారు కాదు. ఉప్పు దానం చేయకూడదు, ముఖ్యంగా సాయంత్రం వేళ అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, కలిపి తినడం. అన్నం, పప్పు, కూర, నెయ్యి అన్ని చేతితో బాగా కలిపి ముద్దలు చేసుకుని తినడం మన భారతీయ సంప్రదాయం. పాశ్చాత్యులు స్పూన్లతో తింటారు. చేతితో తినడానికి, స్పూన్తో తినడానికి చాలా తేడా ఉంది. మన వేళ్ల చివర్లలో నాడుల యొక్క అంత్యభాగాలు ఉంటాయి. ఇవి పంచభూతాలకు ప్రతీకలు. బొటనవేలు అగ్ని, చూపుడు వేలుగాలి, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు నీరు. మనం చేతితో అన్నం కలిపినప్పుడు ఈ 5 వేళ్లు కలుస్తాయి. అప్పుడు ఒక ముద్ర ఏర్పడుతుంది, సమాన ముద్ర. ఈ ముద్ర ద్వారా మన చేతిలోని ప్రాణశక్తి అన్నంలోకి ప్రవహిస్తుంది. అంతేకాదు, చేతితో ఆహారాన్ని తాకగానే ఆ స్పర్శ ద్వారా మెదడుకు సందేశం వెళ్తుంది. ఆహారం వేడిగా ఉందా, చల్లగా ఉందా, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అనేది మెదడు గ్రహించి దానికి తగ్గట్టుగా ఎంజైమ్స్ ను సిద్ధం చేస్తుంది. స్పూన్తో తింటే ఈ స్పర్శ జ్ఞానం మెదడుకు అందదు. అందుకే చేతితో తింటే తృప్తిగా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది. చాలామంది పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటారు. అది చాలా మంచి అలవాటు. తల్లి చేతి స్పర్శ, ఆమె ప్రేమ ఆ అన్నంలో కలిసి బిడ్డకు అందుతుంది. కాని బిడ్డకు సొంతంగా తినడం కూడా నేర్పించాలి. స్వయం పాకం, వండుకోవడం ఎంత ముఖ్యమో, స్వయం భోజనం, సొంతంగా తినడం కూడా అంతే ముఖ్యం. అయితే ఆహారం విషయంలో మనం పాటించాల్సిన ఇంకొక ముఖ్యమైన నియమం, దిక్కులు. ఇదివరకే చెప్పుకున్నాం,
తూర్పు ముఖంగా తినాలని. కాని నిద్రపోయేటప్పుడు తల ఎటువైపు పెట్టాలి? దీనికి ఆహారం అరగడానికి సంబంధముంది. ఎడమవైపు తిరిగపడుకుంటే వామకుక్షి, కుడిముక్కు రంధ్రం, సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. సూర్యనాడి వేడిని పుట్టిస్తుంది, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కాసేపు ఎడమవైపు తిరిగ పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం కాదు, మంచిది. దీన్నే వామకుక్షి అంటారు. దీనివల్ల గ్యాస్ సమస్యలు రావు. కాని భోజనం చేసిన వెంటనేగాగ్య నిద్రలోకి జారుకోకూడదు. కనీసం 2 గంటల గ్యాపుండాలి. తిన్న వెంటనే పడుకుంటే కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి గొంతులో మంట వస్తుంది. లావు పెరుగుతారు. అందుకే రాత్రిపూట తిన్న తర్వాత శతపావళి 100 అడుగులు నడవాలి అంటారు. కనీసం 100 అడుగులు వేస్తే ఆహారం సర్దుకుంటుంది. ఇప్పుడు మనం ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం. అది ఏకాదశి ఉపవాసం. ఇది కేవలం దేవుడి కోసం చేసేది కాదు, మన శరీరాన్ని రీసెట్ చేసుకునే ఒక సైంటిఫిక్ పద్ధతి. నెలలో 2 సార్లు, అంటే 15 రోజులకు ఒకసారి మన జీర్ణ వ్యవస్థకు సెలవు ఇవ్వాలి. మనం రోజుకు 3 సార్లు, నెలకు 90 సార్లు తింటున్నాం. పాపం ఆ పొట్టకు విశ్రాంతి ఎక్కడిది? మిక్సీ కూడా రోజు వాడితే వేడెక్కి రిపేర్ వస్తుంది. మరి మన పొట్ట సంగతి ఏంటి? ఏకాదశి రోజున భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్య ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ రోజు మన శరీరంలోని నీటి శాతం, వాతావరణ పీడనం మారుతుంది. ఆ రోజు ఆహారం తీసుకోకపోతే శరీరం తనను తాను శుభ్రం చేసుకుంటుంది. క్యాన్సర్ కణాలు కూడా ఉపవాసం వల్ల చనిపోతాయని ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని ఆటోఫాజీ అంటారు. అంటే ఆకలిగా ఉన్నప్పుడు మన శరీరంలోని మంచి కణాలు చెడ్డ కణాలను, మృత కణాలను తినేస్తాయి. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది, యవ్వనంగా ఉంటుంది. మన ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. అయితే ఉపవాసం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పస్తూండి రాత్రిపూట టిఫిన్ల పేరుతో డజను ఇడ్లీలు తినడం కాదు. అది ఉపవాసం కాదు, ఉపాహారం, అల్పాహారం పేరుతో చేసే మోసం. ఉపవాసం అంటే దగ్గర, వాసం, నివసించడం, దైవానికి దగ్గరగా ఉండటం. ఆ రోజు పూర్తిగా నీళ్లు లేదా పాలు, పండ్లతో గడపాలి. మనసును దైవ ధ్యానంలో ఉంచాలి. మరునాడు ద్వాదశి రోజున ఉదయాన్నే సాత్విక భోజనంతో ఉపవాసం విరమించాలి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం గ్యారంటీగా మీ చేతుల్లో ఉంటుంది. అయితే ఆహారం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాని అసలు మనం తినే బియ్యం రకాలు మన మనసును మారుస్తాయా? కొత్త బియ్యం తింటే ఏం జరుగుతుంది? పాత బియ్యం ఎందుకు శ్రేష్టం? ముడి బియ్యం మన పూర్వీకులు తినేవారా? పాలిష్ పట్టిన బియ్యం మనల్ని ఎలా రోగులను చేస్తోంది? ఈ విషయాలు తెలియకపోతే మనం ఎంత దైవభక్తితో తిన్నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా డయాబెటిస్, షుగర్ వ్యాధి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఉంటోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే పాలిష్ బియ్యమేనా? మన ఆహారంలో చిన్న మార్పుతో షుగర్ని ఎలా నియంత్రించవచ్చు? చిరుధాన్యాలు, మిల్లెట్స్ నిజంగా సంజీవనిలా పనిచేస్తాయా? ఇవన్నీ మన ఆరోగ్యాన్ని, తద్వారా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అత్యంత అవసరమైన విషయాలు. వచ్చే భాగంలో వీటి గురించి కూలంకషంగా తెలుసుకుందాం. అన్నం అంటే కేవలం ఆకలి తీర్చే వస్తువు మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. మన శరీర నిర్మాణానికి మూలస్తంభం. పూర్వం మన పెద్దలు కొత్త బియ్యం తినడానికి భయపడేవారు. కొత్త బియ్యం అంటే పంట పొలం నుండి ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని వండుకుని తినడం. ఆయుర్వేదం ప్రకారం కొత్త బియ్యం గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే అరగడానికి చాలా సమయం పడుతుంది, బరువుగా ఉంటుంది, శరీరంలో కఫాన్ని, ముక్కు దిబ్బడ, జలుబు, బద్ధకం పెంచుతుంది. అందుకే రైతులు ధాన్యాన్ని ఇంటికి తెచ్చాక దాన్ని ఒక గాదెలో పోసి కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచేవారు. దీనిని పాత బియ్యం అంటారు. ఈ సమయంలో ఆ ధాన్యంలో ఉన్న తేమ ఆవిరి అయిపోతుంది. వాయువు మరియు సూర్యరశ్మి ప్రభావం వల్ల ఆ గింజలోని రసాయన మార్పులు స్థిరపడతాయి. పాత బియ్యం గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే తేలికగా అరుగుతుంది, గ్యాస్ సమస్యలు రావు, శరీరానికి బలాన్ని ఇస్తుంది. మనం దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా పాత బియ్యమే శ్రేష్టం. కాని ఈనాడు మనకు ఆ ఓపిక లేదు.
ప్యాకెట్లలో వచ్చే బియ్యం కొత్తదా పాతదా అని చూడటం లేదు. తెల్లగా ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నాం. ఇక్కడే మనం పెద్ద గోతిలో పడుతున్నాం. తెల్లటి అన్నం, వైట్ రైస్. దీన్నే ఈనాడు చాలామంది వైద్యులు తెల్లటి విషం అని పిలుస్తున్నారు. ప్రకృతి మనిషికి ఇచ్చిన ప్రతి గింజలోనూ 3 పొరలు ఉంటాయి. పైన ఉండేది ఊక, పొట్టు, మధ్యలో ఉండేది తవుడు, ప్రాణశక్తి, పీచు పదార్థం, లోపల ఉండేది పిండి పదార్థం. మనం ఏం చేస్తున్నాం? మిల్లులో వేసి ఆ గింజను పాలిష్ చేసి పైన ఉన్న తవుడును, పోషకాలను, విటమిన్లను పూర్తిగా తీసేస్తున్నాం. మిగిలిన ఆ తెల్లటి పిండి ముద్దను మాత్రమే తింటున్నాం. ఇది ఎంత ప్రమాదకరమంటే మనం తినే ఆ పాలిష్ బియ్యంలో పీచు పదార్థం, ఫైబర్ అస్సలు ఉండదు. పీచు పదార్థం లేకపోతే ఏమవుతుంది? మనం తిన్న ఆహారం ఒక్కసారిగా గ్లూకోజ్, చక్కెర గా మారి రక్తంలో కలుస్తుంది. దీనివల్ల క్లోమ గ్రంథిమీద ఒత్తిడి పడుతుంది. ఫలితం మధుమేహం, షుగర్ వ్యాధి. ఈనాడు 30 ఏళ్లకే షుగర్ రావడానికి ప్రధాన కారణం ఈ పాలిష్ బియ్యమే. మనం నాలుక రుచికోసం, కళ్ళు ఆనందపడటం కోసం ఆ తెల్లటి అన్నాన్ని తిని మన శరీరాన్ని రోగాల పుట్టగా మార్చుకుంటున్నాం. మన పూర్వీకులు దంపుడు బియ్యం తినేవారు. రోట్లో వేసి దంచేవారు. అప్పుడు ఆ గింజమీద ఉన్న తవుడు పూర్తిగా పోయేది కాదు. ఆ బియ్యం వండుకుని తింటే మధ్యాహ్నం తిన్నది సాయంత్రం వరకు ఆకలి వేసేది కాదు. అంత శక్తి ఉండేది. కాని ఇప్పుడు మనం తింటున్న అన్నం గంటలో అరిగపోతుంది, మళ్లీ ఆకలి వేస్తుంది. అందుకే మనం ఎక్కువ తింటున్నాం, బరువు పెరుగుతున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. మళ్లీ మన మూలాల్లోకి వెళ్లడమే. అదే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అరికెలు, సామలు. వీటిని ఆహారంగా తీసుకోవడం మన సంప్రదాయం. శ్రీకృష్ణుడు కుచేలుడి దగ్గర నుండి ఇష్టంగా తిన్నది అటుకులు. అవి కూడా ముడి బియ్యంతో చేసినవే. చిరుధాన్యాల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు, నిద్రమత్తు ఉండదు. ఆధ్యాత్మిక సాధన చేసేవారికి చిరుధాన్యాలు ఒక వరం. మీరు గమనించండి, పాలిష్ అన్నం తిన్న తర్వాత మీకు వెంటనే నిద్ర వస్తుంది. ధ్యానం చేయాలంటే కుదరదు. కాని రాగ సంకటిగాని, జొన్న రొట్టెగాని తిన్న తర్వాత శరీరం తేలికగా ఉంటుంది, మనసు చురుగ్గా ఉంటుంది. అందుకే ఋషులు, యోగులు అడవిలో దొరికే ఈ గింజలనే తినేవారు. ఈనాడు మనం నాగరికత పేరుతో వీటిని పేదవాడి ఆహారం అని పక్కన పారేశాం. ఇప్పుడు రోగాలు వచ్చాక మళ్లీ ఆర్గానిక్ ఫుడ్ అంటూ వేల రూపాయలు పెట్టికొంటున్నాం. అలాగే వంట చేసే విధానంలో కూడా మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. అదే ఆవిరి కుక్కర్, ప్రెషర్ కుక్కర్ వాడకం. సమయం ఆదా అవుతుందని మనం కుక్కర్ వాడుతున్నాం. కాని అందులో ఏం జరుగుతుందో తెలుసా? కుక్కర్ లోపల విపరీతమైన ఒత్తిడి, ప్రెషర్ పెరిగి ఆ ఒత్తిడికి బియ్యం గింజ పగలిపోతుంది. ఉడుకుతుంది అని మనం అనుకుంటాం, కాని నిజానికి అది బద్దలవుతుంది. అలా పగిలినప్పుడు అందులోని పోషకాలు నాశనం అవుతాయి. అదే మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలో వండితే ఏం జరుగుతుంది? కింద నుండి మంట మెల్లగా తగులుతూ ఉంటే ఆ వేడికి గింజ నెమ్మదిగా విచ్చుకుంటుంది. ఎలాగైతే పువ్వు విచ్చుకుంటుందో అలా బియ్యం గింజ వికసిస్తుంది. అప్పుడు అందులోని పోషకాలు బయటకు పోవు, లోపలే భద్రంగా ఉంటాయి. పైగా మట్టికుండలో వండిన అన్నానికి ఒక అద్భుతమైన రుచి, వాసన వస్తాయి. ఆ అన్నం తింటే గ్యాస్ రాదు. కుక్కర్ అన్నం తింటే గ్యాస్ వస్తుంది. మీరే ఆలోచించుకోండి. 5 నిమిషాల సమయం ఆదా చేసుకోవడం ముఖ్యమా? లేక 100 ఏళ్ల ఆరోగ్యం ముఖ్యమా? తల్లులారా, కనీసం వారంలో ఒక్కరోజైనా, ఆదివారం నాడైనా మట్టికుండలో వండి పిల్లలకు పెట్టండి. ఆ రుచి అలవాటు చేయండి. ఆరోగ్యం అంటే ఆసుపత్రుల్లో దొరికేది కాదు, వంటింట్లో మనం చేసుకునేది. ఇక ఆహారం, నీరు అనేవి మన భావోద్వేగాలను, ఎమోషన్స్ గ్రహిస్తాయి అనే విషయం గురించి ఇంకా లోతుగా చెప్పుకుందాం. జపాన్ దేశంలో ఒక శాస్త్రవేత్త నీటిమీద ప్రయోగాలు చేశాడు. నీటి ముందు నిలబడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే, ఆ నీటిని మైక్రోస్కోప్లో చూసినప్పుడు అందమైన స్ఫటికాల్లా, క్రిస్టల్స్ కనిపించాయి. అదే నీటి ముందు నిలబడి, నిన్ను చంపేస్తాను, నువ్వు చెడ్డదానివి అని తిడితే, ఆ నీటి ఆకారం వికారంగా మారిపోయింది.
మన శరీరం 70% నీటితో నిండి ఉంది. మనం తినే అన్నంలో, కూరలో, పాలలో నీరు ఉంది. అంటే మనం వండేటప్పుడు, వడ్డించేటప్పుడు, తినేటప్పుడు మనం వెలువరించే ప్రతి ఆలోచన ఆహారంలో ఉన్న నీటిలో రికార్డవుతుంది. అందుకే ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకు ఆ పాలు అరగవు, వాంతులు అవుతాయి లేదా విరేచనాలు అవుతాయి. ఎందుకంటే ఆ తల్లి దుఃఖం ఆ పాల ద్వారా బిడ్డకు చేరింది. అదే తల్లి సంతోషంగా, జోలపాట పాడుతూ పాలిస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకే మన పెద్దలు వంట చేసేటప్పుడు రామనామం లేదా లలితా సహస్రనామం వింటూనో పాడుకుంటూనో చేయమన్నారు. మీరు భక్తి పాటలు పాడుతూ వంట చేస్తే ఆహారం సాక్షాత్తు ప్రసాదం అవుతుంది. అది తిన్న మీ భర్తకు కోపం తగ్గుతుంది, పిల్లలకు బుద్ధి కుశలత పెరుగుతుంది. ఇది ఏదో నమ్మకం కాదు, ఇది ఒక వైజ్ఞానిక సత్యం, ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టాన్ని గుర్తుచేసుకుందాం. ఇది అన్నం విలువను, దానం గొప్పతనాన్ని చాటిచెప్పే కథ. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఎందరో రాజులు, మునులు వచ్చారు. విపరీతమైన అన్నదానం జరిగింది. అందరూ ధర్మరాజుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆహా! ఇంత గొప్ప అన్నదానం ఎక్కడా చూడలేదు, ధర్మరాజు అంతటి దాత లేడు అని అంటున్నారు. ధర్మరాజుకు కూడా మనసులో కొంచెం గర్వం వచ్చింది. నేను ఎంత గొప్ప కార్యం చేశాను అని. అప్పుడు ఆ యాగశాల ఘంటానాదం దానంతట అదే మోగాలి. అది ఆ యాగం విజయవంతం అయిందనడానికి సంకేతం. కాని ఎంతకీ గంట మోగలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. అప్పుడు అక్కడికి ఒక ముంగస వచ్చింది. ఆశ్చర్యమేంటంటే ఆ ముంగస శరీరం ఒక పక్క బంగారు రంగులో ఉంది, మరో పక్క మామూలుగా ఉంది. అది మనుష్య భాషలో ఇలా మాట్లాడింది. ఓ రాజా! నువ్వు చేసిన అన్నదానం గొప్పదే కావచ్చు, కాని అది ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే ఏమాత్రం సరిపోదు అన్నది. ధర్మరాజుకు కోపం, ఆశ్చర్యం కలిగాయి. ఎవరు ఆ బ్రాహ్మణుడు? అతను ఏం దానం చేశాడు అని అడిగాడు. అప్పుడు ఆ ముంగస ఇలా చెప్పింది. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు, అతని భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వాళ్లు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా వారికి తిండి లేదు. ఒకరోజు వారికి కొంచెం పేలాల పిండి, సత్తుపిండి దొరికింది. దాన్ని 4 భాగాలుగా చేసుకుని తినడానికి కూర్చున్నారు. సరిగా అప్పుడే ఒక అతిథి వచ్చాడు. ఆకలి అంటూ. వెంటనే ఆ బ్రాహ్మణుడు తన వాటా పిండిని ఆ అతిథికి ఇచ్చేశాడు. అతిథి తిన్నాడు కాని ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు. అప్పుడు భార్య తన వాటాను ఇచ్చింది. అయినా ఆకలి తీరలేదు. కొడుకు, కోడలు కూడా తమ వాటాలను ఇచ్చేశారు. అది తిని అతిథి తృప్తిగా వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆకలితో ఆ 4 మరణించారు. ఆ అతిథి ఎంగలి ఆకులో మిగిలిన కొన్ని పిండి రేణువుల మీద నేను దొర్లాను. ఆ పవిత్రమైన పిండి తగిలిన వెంటనే నా శరీరం సగభాగం బంగారుమయమైంది. అప్పటినుండి నేను నా మిగతా శరీరాన్ని కూడా బంగారం చేసుకోవడానికి ఎన్నో దానధర్మాలు జరిగే చోటికి వెళ్తున్నాను. ఇక్కడ ఇంత పెద్ద అన్నదానం జరిగింది కదా అని ఇక్కడికి వచ్చి ఆ ఎంగలి ఆకుల్లో దొర్లాను. కాని నా శరీరం రంగు మారలేదు. అంటే ఆ పేద బ్రాహ్మణుడు చేసిన త్యాగం ముందు నీ ఈ ఆర్భాటం చిన్నదే రాజా అని చెప్పింది. ఈ కథ మనకు ఏం చెబుతోంది? అన్నదానం అంటే ఎంత వండాం, ఎన్ని వందల రకాలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు. ఎంత ప్రేమతో, ఎంత త్యాగబుద్ధితో పెట్టాం అన్నదే ముఖ్యం. మీ ఇంట్లో పనిమనిషికి లేదా బయట ఉన్న బిచ్చగాడికి మీరు మిగిలిపోయిన చద్ది అన్నం పెడితే పుణ్యం రాదు. మీకు తినడానికి వడ్డించుకున్న వేడివేడి అన్నంలోంచి ఒక ముద్ద తీసి వారికి పెడితే అది నిజమైన అన్నదానం. అది భగవంతుడికి చేరుతుంది. కాబట్టి అన్నం తినే ముందు కనీసం మనసులో అయినా ఈ అన్నం సమస్త జీవకోటికి అందాలి అని ప్రార్థించండి. మనం తినే ప్రతి ముద్దను ఎలా స్వీకరించాలో, దాని కృష్ణార్పణం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనినే భోజన విధి అంటారు. మీరు కంచం ముందు కూర్చున్నారు. వడ్డించిన పదార్థాలను చూశారు. వెంటనే తినేయకండి. ముందుగా ఆ అన్నంపై కొంచెం నీళ్లు చల్లి ప్రోక్షణం అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః అని స్మరించండి. అంటే అన్నం బ్రహ్మ,
రుచి విష్ణువు, తినేవాడు శివుడు. ఆ తర్వాత కుడి చేతి బొటనవేలు, ఉంగరపు వేలుతో కొంచెం అన్నం తీసి కంచం పక్కన పెట్టండి. బలి. ఇది పితృ దేవతలకు, భూతాలకు. మొదటి 5 ముద్దలు తినేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని మనసులో అనుకుంటూ తినాలి. దీనివల్ల ఆ పంచ ప్రాణాలు తృప్తి చెందుతాయి. శరీరం శక్తివంతం అవుతుంది. ఇవన్నీ వినడానికి చాదస్తంలా అనిపించవచ్చు. కాని చేసి చూడండి. 1 వారం రోజులు ఈ పద్ధతిలో భోజనం చేసి చూడండి. మీ మనసులో కలిగే ప్రశాంతత, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. అయితే కథ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు మనం అన్నం గురించి, ఆరోగ్యం గురించి, పితృదేవతల గురించి చెప్పుకున్నాం. కాని అసలైన రహస్యం, టైటిల్లో చెప్పుకున్న ఆ శ్రీకృష్ణుడి రహస్యం ఇంకా మిగిలే ఉంది. అది మీ 7 జన్మల కర్మను ఎలా మారుస్తుంది? కుచేలుడు కృష్ణుడికి ఇచ్చిన 3 పిడికిళ్ల అటుకుల వెనుక ఉన్న అసలైన పరమార్థమేమిటి? కృష్ణుడు 3వ పిడికిలి తినబోతుంటే రుక్మిణి ఎందుకు ఆపింది? అది సంపద కోసం మాత్రమేనా? కాదు, అంతకంటే లోతైన రహస్యం అందులో ఉంది. అలాగే అన్నం తిన్న తర్వాత మనం చేసే ఒక చిన్న పని మన ఆయుష్షును పెంచుతుందా లేదా తగ్గస్తుందా? వజ్రాసనం అంటే ఏమిటి? తినగానే ఎందుకు వేయాలి? ఈ కథనంతటినీ ఒక కొలిక్కి తెస్తూ, అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీ జీవితాలు ఎలా బంగారుమయం కావాలో, కర్మబంధాల నుండి విముక్తి పొంది మోక్ష మార్గంలో ఎలా నడవాలో వచ్చే చివరి భాగంలో తెలుసుకుందాం. ఆ చివరి భాగం వింటే ఇకపై మీరు తినే అన్నం కేవలం ఆహారం కాదు, అది ఒక యజ్ఞప్రసాదం అని మీకు అర్థమవుతుంది. ఆ భాగం కోసం వేచి చూడండి. కుచేలుడు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకు వెళ్లిన ఆ ఘట్టం మనందరికీ తెలిసిందే. కాని అందులో ఆహారానికి, మన కర్మకు సంబంధించిన అతి పెద్ద రహస్యం దాగ ఉంది. కుచేలుడు కటిక దరిద్రంలో ఉన్నాడు. చినిగిపోయిన బట్టలతో, ఎముకలు తేలిన శరీరంతో ఉన్నాడు. కాని అతని మనసు నిండా కృష్ణుడే ఉన్నాడు. నా బాల్యమిత్రుడు కృష్ణుడు రాజు అయ్యాడు కదా, వెళ్తే ఏదైనా సహాయం చేస్తాడేమో అని భార్య పంపిస్తే వెళ్లలేదు. కృష్ణుడిని చూసే భాగ్యం కలుగుతుంది కదా అని మాత్రమే వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ, రాజుగారిని చూడటానికి వెళ్తున్నాను, ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి? ఏదైనా కానుక తీసుకువెళ్ళాలి కదా అని ఆలోచించాడు. ఇంట్లో ఏమీ లేదు. భార్య పక్కింటికి వెళ్లి అప్పుగా తెచ్చిన పిడికెడు అటుకులను ఒక చినిగిన గుడ్డలో మూటకట్టి ఇచ్చింది. కుచేలుడు ఆ మూటను చంకలో దాచుకుని బిక్కుబిక్కుమంటూ అంతఃపురంలోకి వెళ్లాడు. కృష్ణుడు కుచేలుడిని చూడగానే సింహాసనం దిగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆలింగనం చేసుకున్నాడు. కాళ్ళు కడిగాడు. సింహాసనమీద కూర్చోబెట్టాడు. ఇదంతా చూసి కుచేలుడు ఆనందంతో, సిగ్గుతో ముడుచుకుపోయాడు. ప్రపంచాన్ని ఏలే చక్రవర్తికి నేను తెచ్చిన ఈ పిడికెడు అటుకులు ఎలా ఇవ్వగలను అని ఆ మూటను వెనక్కి దాస్తున్నాడు. సర్వాంతర్యామి అయిన కృష్ణుడు అది గమనించాడు. బావా, నాకోసం ఏం తెచ్చావు? నాకు ఆకలిగా ఉంది అంటూ ఆ మూటను లాక్కున్నాడు. ఆ చినిగిన గుడ్డలో ఉన్న అటుకులు చూసి రుక్మిణీదేవి ముఖం చిట్లించుకోలేదు, నవ్వింది. కృష్ణుడు ఎంతో ఆత్రంగా ఒక పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆహా, ఏమీ రుచి! ముల్లోకాలలో నాకు దొరకని అమృతం ఈ అటుకులలో ఉంది అన్నాడు. నిజానికి అటుకులలో ఉన్నది ఏమిటి? కేవలం బియ్యం గింజలు కావు. అందులో కుచేలుడి స్వచ్ఛమైన భక్తి ఉంది. ఎలాంటి కోరికలేని నిష్కామ ప్రేమ ఉంది. కృష్ణుడు ఆ మొదటి పిడికెడు తినగానే కుచేలుడి ఈ జన్మదరిద్రం మొత్తం తీరిపోయింది. అతని గ్రామంలో అతని పాత గుడిసె మాయమై ఇంద్రభవనం వెలసింది. కృష్ణుడు వెంటనే 2వ పిడికెడు అటుకులు తీసుకుని తిన్నాడు. దీని అర్థమేమిటి? కుచేలుడికి రాబోయే జన్మల్లో కూడా దరిద్రం రాకుండా 7 జన్మల కర్మను కృష్ణుడు ఆ అటుకులతో పాటు నమిలి మింగేశాడు. అతనికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాడు. ఇక 3వ పిడికెడు తీసుకోబోతుండగా రుక్మిణీదేవి కృష్ణుడి చేయి పట్టుకుని ఆపేసింది. చాలు స్వామీ, ఇప్పటికే మీరు అతనికి సర్వస్వమిచ్చేశారు. ఇప్పుడు ఈ 3వ పిడికెడు కూడా తింటే మీరు కూడా అతనికి బానిస అయిపోతారు. మీ స్థానాన్ని, నన్ను, లక్ష్మిని కూడా అతనికి ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు సృష్టి ధర్మం తప్పుతుంది అని సున్నితంగా వారించింది.
ఇక్కడ మనం గమనించాల్సిన పరమ రహస్యం ఇదే. మనం భగవంతుడికి పెట్టే నైవేద్యం లేదా మనం తినే ఆహారం ఎంత ఖరీదైనది అన్నది ముఖ్యం కాదు. అది ఎంత సాత్వికంగా, ఎంత ధర్మబద్ధంగా సంపాదించింది అన్నదే ముఖ్యం. కుచేలుడి అటుకులు భిక్షాటనతో తెచ్చినవి కావచ్చు, కాని అందులో పాపం లేదు, అహంకారం లేదు. అందుకే అది భగవంతుడిని కట్టుడేసింది. అదే దుర్యోధనుడి విందులో అహంకారముంది, అందుకే కృష్ణుడు దాన్ని తిరస్కరించాడు. మీరు తినే ఆహారం కూడా అది మీ కష్టార్జితమా కాదా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. న్యాయంగా సంపాదించిన గంజి అన్నమైనా సరే అది అమృతం. అన్యాయంగా సంపాదించిన బిర్యానీ అయినా సరే అది విషం. ఆ విషం మీ పిల్లల తలరాతలను మారుస్తుంది. 7 తరాల వరకు ఆ పాపం వెంటాడుతుంది. ఇక ఆహారం తిన్న తర్వాత మనం చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన నియమముంది. అదే వజ్రాసనం. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, కాని భోజనం చేసిన వెంటనే వేయగలిగే ఏకైక ఆసనం వజ్రాసనం మాత్రమే. మిగతా ఏ ఆసనం వేసినా పొట్టమీద ఒత్తిడిపడి వాంతులు అవుతాయి లేదా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. వజ్రాసనం ఎలా వేయాలి? 2 మోకాళ్లను మడిచి, మడమలమీద పిరుదులు ఆనించి, వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. 2 చేతులను మోకాళ్లమీద ఉంచాలి. ఇలా కనీసం 5 నుండి 10 నిమిషాలు కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది? మామూలుగా మనం తిన్న వెంటనే మన శరీరంలోని రక్తమంతా పొట్ట దగ్గరికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ జీర్ణక్రియ అనే పెద్ద యజ్ఞం జరుగుతోంది. కాని మన కాళ్లలోని కండరాలు పెద్దవి కాబట్టి రక్తం కాళ్లవైపు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాళ్లు మడిచి వజ్రాసనంలో కూర్చుంటామో కాళ్లవైపు వెళ్లే రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గి ఆ రక్తమంతా పొట్ట భాగానికి, ఉదర భాగానికి మళ్ళుతుంది. దీనివల్ల జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. మనం తిన్న ఆహారం రాళ్ళు అయినా సరే ఇట్టే అరిగిపోతాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. వజ్రాసనం అంటే వజ్రంలాంటి శరీరం అని అర్థం. ఈ ఆసనం వేసేవారి శరీరం, జీర్ణవ్యవస్థ వజ్రం అంత దృఢంగా మారుతాయి. తిన్న వెంటనే సోఫాలో పడుకోకుండా, టీవీ చూడకుండా ఒక 5 నిమిషాలు కుటుంబం అంతా కలిసి ఇలా వజ్రాసనంలో కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం అవుతాయి. అయితే కథ చివరికి వచ్చేసరికి మనం ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. రోజూ తినే అన్నం అది కేవలం ఆహారం కాదు, ఓ 7 జన్మల కర్మను నిర్ణయించే శ్రీకృష్ణుడి రహస్యం అని మనం మొదలుపెట్టాం. ఇప్పుడు చెప్పండి, అన్నమంటే ఏమిటి? అన్నం మన ప్రాణం. అన్నం మన ఔషధం. అన్నం మన మనసు. అన్నం మన సంస్కారం. అన్నం మన దైవం. మనం చెప్పుకున్న నియమాలన్నీ ఒక్కసారి మననం చేసుకుందాం. వండేటప్పుడు అమ్మ మనసు ప్రశాంతంగా, దైవచింతనతో ఉండాలి. వడ్డించేటప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా వడ్డించాలి. తినేటప్పుడు కృతజ్ఞతతో, మౌనంగా, టీవీలు చూడకుండా తినాలి. ఎంగలి చేయకుండా, వృధా చేయకుండా తినాలి. కలిపి తినాలి, కింద కూర్చుని తినాలి. రాత్రిపూట సూర్యాస్తమయానికి దగ్గరగా తినాలి. పితృదేవతలకు, పక్షులకు ఒక ముద్ద పెట్టాలి. ఎప్పుడూ సాత్విక ఆహారాన్నే ఎంచుకోవాలి. ఈ నియమాలు వినడానికి కష్టంగా అనిపించవచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇవన్నీ సాధ్యమా అని మీరు అడగవచ్చు. సాధ్యమే నాయనా. మనకోసం, మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కొంచెం సమయం కేటాయించుకోలేమా? ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి, మందులు మింగడానికి మనకు సమయముంటుంది కాని ప్రశాంతంగా తినడానికి సమయముండదా? ఒక్కసారి ఆలోచించండి. మన తాతలు, ముత్తాతలు ఏ జిమ్కి వెళ్లలేదు, ఏ ప్రోటీన్ పౌడర్లు తాగలేదు. కేవలం నియమబద్ధమైన ఆహారం తిన్నారు కాబట్టే 90 ఏళ్లు వచ్చినా కళ్లద్దాలు లేకుండా పేపర్ చదివారు, పళ్ళు ఊడకుండా గట్టిగా ఉన్నారు. మరి మనం 30 ఏళ్లకే ఎందుకు నీరసపడిపోతున్నాం? ఎందుకంటే మనం అన్నాన్ని గౌరవించడం మానేశాం. ఆహారాన్ని ఒక వస్తువుగా చూస్తున్నాం తప్ప ప్రసాదం గా చూడటం లేదు. నేను మీకు ఒక అమ్మగా, ఒక సోదరిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ రోజునుండే కాదు, ఈ పూట నుండే మార్పు మొదలుపెట్టండి. మీ వంటగదిని దేవాలయంగా మార్చుకోండి. మీ కంచాన్ని యజ్ఞగుండంగా భావించండి. మీరు తినే ప్రతి ముద్దలోనూ ఆ పరమాత్మను దర్శించండి.
చివరగా ఒక్క మాట. అన్నదాత సుఖీభవ. అంటే అన్నం పెట్టినవాడు సుఖంగా ఉండాలి అని. ఈ సృష్టిలో మనకు అన్నం పెడుతున్న రైతన్నకు, ఆ పంచభూతాలకు, ఆ అన్నపూర్ణాదేవికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మీరు భోజనం ముగించి లేచేటప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అన్నదాత సుఖీభవ అని మనసులో అనుకోండి. ఆ కృతజ్ఞతా భావమే మీకు శ్రీరామరక్ష. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే ఆ అన్నాన్ని పేదవాడికి పెట్టడం సాక్షాత్తు దైవసేవ. మీ పుట్టినరోజుకో, పెళ్లిరోజుకో కేక్లు కోసి, పార్టీలు చేసుకుని వేల రూపాయలు వృధా చేసే బదులు ఆ డబ్బుతో ఒక అనాథ ఆశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్లి అన్నదానం చేయండి. లేదా రోడ్డు పక్కన ఆకలితో ఉన్నవాడికి ఒక పొట్లం అన్నం కొనివ్వండి. వాడు ఆకలి తీరి మిమ్మల్ని చల్లగా చూడమని దీవిస్తాడు చూడండి. ఆ దీవెన మీ 7 జన్మల పాపాలను కడిగేస్తుంది. నిజమైన ఆనందం అందులోనే ఉంది. ధర్మం కోసం, ఆరోగ్యం కోసం, మన సనాతన సంప్రదాయం కోసం మనం చెప్పుకున్న ఈ సుదీర్ఘమైన కథ ఇక్కడితో సమాప్తం. ఈ విషయాలు మీకు నచ్చాయని, మీలో ఎంతో కొంత మార్పు తీసుకువస్తాయని నేను నమ్ముతున్నాను. ప్రేక్షక దేవుళ్లకు నా విన్నపం. మన సనాతన ధర్మంలో దాగవున్న ఇటువంటి అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను, ఎన్నో గ్రంథాలను పరిశోధించి సరళమైన తెలుగులో మీకు అందించడానికి మా బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ రోజుల్లో మంచి విషయాలు చెప్పేవారు తక్కువ, వినేవారు ఇంకా తక్కువ. ఇటువంటి ధర్మ కార్యాలు నిలబడాలంటే మీలాంటి ధార్మికుల ఆదరణ ఎంతో అవసరం. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా సమిధలు వేయండి. మీరు ఇచ్చే చిన్న విరాళం మాకు కొండంత బలం. మా ఛానల్ మనుగడకు, మేము ఇంకా మంచి కంటెంట్ చేయడానికి అది ఎంతో సహాయపడుతుంది. కింద ఉన్న సూపర్ థాంక్స్ ఆ బటన్ ద్వారా గానీ, మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా గానీ, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా గానీ మీరు మీ శక్తి కొలది మాకు కానుకను అందిస్తారని ఆశిస్తున్నాము. మీరు ఇచ్చేది రూపాయా, 100 రూపాయలా అన్నది ముఖ్యం కాదు, ధర్మం పట్ల మీకున్న అభిమానం ముఖ్యం. మీ సహకారం వల్ల ఈ జ్ఞానం మరో 10 మందికి చేరుతుంది. ఆ పుణ్యం మీకే దక్కుతుంది. సర్వే జనాన్ః సుఖినో భవంతు. లోకా సమస్తాన్ః సుఖినో భవంతు. స్వస్తి.